Okay, right. So right now we are going to discuss about directories. Directories. So మనం ఫైల్స్ గురించి నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం డైరెక్టరీస్ గురించి నేర్చుకుంటాం. డైరెక్టరీస్, రైట్? ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. సో సింపుల్గా మనకి దేర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ ఫైల్స్ ఇన్ లినక్స్. టోటల్ ఎంటైర్ లినక్స్లో మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? ఫస్ట్, సెకండ్, థర్డ్, మొత్తం మూడు రకాల ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి? రెగ్యులర్ ఫైల్, అంతే. నెక్స్ట్ ఏంటి? డైరెక్టరీ ఫైల్స్, డైరెక్టరీ ఫైల్, రైట్ రైట్. మూడోది ఏంటి? స్పెషల్ ఫైల్స్. ఇది యాక్చువల్గా మనం నేర్చుకోవటం స్పెషల్ ఫైల్స్. ఓకే, డైరెక్టరీ ఫైల్స్, రెగ్యులర్ ఫైల్స్ అండ్ స్పెషల్ ఫైల్స్, ఇలా అనుకోండి మీరు సింపుల్గా. అయితే మనం డైరెక్టరీ ఫైల్స్ని ఎలా తయారు చేయాలి, సారీ, రెగ్యులర్ ఫైల్స్ని ఎలా తయారు చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి, డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి నేర్చుకున్నాం, రైట్? ఇప్పుడు డైరెక్టరీ ఫైల్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, వాటిని ఎలా యాక్సెస్ చేయాలి, ఆ డైరెక్టరీ ఫైల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ రెగ్యులర్ ఫైల్స్ని ఎలా స్టోర్ చేయాలి, మల్టిపుల్ రెగ్యులర్ ఫైల్స్ని ఎలా స్టోర్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. డైరెక్టరీ ఫైల్స్ గురించి మనం నేర్చుకుంటాం. అదేంటది డైరెక్టరీ ఫైల్ అంటే అసలు అర్థం ఏంటి? ఓకే, రెగ్యులర్ ఫైల్ అంటే అర్థం ఏంటి? రెగ్యులర్ ఫైల్ అంటే ఏం లేదు, సింపుల్. దిస్ ఇస్ ఎ ఫైల్. ఓకే, దిస్ కంటైన్స్ సమ్ డేటా, ఇన్ఫర్మేషన్, అంతే. ఇన్ఫో, డేటా. డేటా ఉండే ప్రదేశాన్ని మనం ఫైల్ అని పిలుస్తాం, అంతే. ఫైల్ నెంబర్ 1. ఓకే, సో ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 2, రైట్. సో డేటా, డేటా ఇది కూడా డేటానే. సో ఇలా డాష్ 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 సో మెనీ ఫైల్స్ ఆర్ అవైలబుల్. All the files will be stored inside a place. This place name is what? Directory. This is also called as a directory file. లైనెక్స్లో దీన్ని కూడా ఒక ఫైల్ అని పిలుస్తారు. బట్ ఈ ఫైల్ దేనికోసం? ఈ డైరెక్టరీ ఫైల్ దేనికోసం అంటే టు స్టోర్ మల్టిపుల్ ఫైల్స్. ఫైల్ 1 ఇక్కడే స్టోర్ అవుతుంది, ఫైల్ 2 ఇక్కడే స్టోర్ అవుతుంది. ఎస్, ఇదన్నమాట స్టోరీ. ఈ ప్లేస్ని మనం డైరెక్టరీ ఫైల్ అంటాం. డైరెక్టరీ ఫైల్ అంటే ఎస్, విచ్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ రెగ్యులర్ ఫైల్స్. విచ్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ రెగ్యులర్ ఫైల్స్. ఇది డైరెక్టరీ అంటే. సో ఈ డైరెక్టరీని కూడా మనం ఒక ఫైల్ అనే పిలుస్తాం. ఎక్కడ? లైనెక్స్లో దీనిని కూడా ఒక ఫైల్ అంటాం. దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ స్పెషల్ ఫైల్ అనుకోండి. ఎస్, బట్ దిస్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ రెగ్యులర్ ఫైల్స్, అంతే. ఓకే, ఇది డైరెక్టరీ అంటే. అయితే డైరెక్టరీని ఎలా తయారు చేయాలి లైనక్స్లో అనేది మనం చూద్దాం. ఓకే, ఫైల్స్, డైరెక్టరీస్, రైట్. అయితే మీకు తెలుసు ఆల్రెడీ, మనం ఆల్రెడీ మన ల్యాప్టాప్లో, తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ ల్యాప్టాప్లో ఎస్, రెండే రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ 1, OS 1, OS 2. అంటే కొన్ని సందర్భాల్లో ఆపరేటింగ్ సిస్టమ్ 1 అంటే ఏంది? విండోస్, యాక్చువల్గా విండోస్. ఆపరేటింగ్ సిస్టమ్ 2 ఏంటంటే మ్యాక్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, ఇదేమో మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్, సింపుల్గా ఇదేమో మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. ఇది వచ్చేసి ఎస్, యాపిల్ ప్రొడక్ట్. యాపిల్ ప్రొడక్ట్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్. ఇది యాక్చువల్గా మనకి ఇచ్చే బేస్ ల్యాప్టాప్ అంటే కంపెనీ ఇచ్చినా మనం ప్రాక్టీస్ చేయాలన్నా సరే మనం ఆపరేటింగ్ సిస్టమ్ 1 ఇన్స్టాల్ చేసుకుంటాం. ఎస్, ఎలాగా? 99% మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ మాత్రమే, మ్యాక్ కాదు. కానీ కొన్ని కంట్రీస్లో కొంతమంది ఎస్, వేరే వేరే ఆర్గనైజేషన్, వేరే వేరే పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ 99% ఉన్న ఈ విండోస్ని తీసేసి వాళ్ళు ఏం చేస్తారు, స్టైల్గా దీన్ని తీసి పడేసి వాళ్ళు స్టైల్గా OS 2 అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటారు. అంటే మ్యాక్ అనేది ఇన్స్టాల్ చేసేది నువ్వు కాదు, యాక్చువల్గా యాపిల్ ల్యాప్టాప్స్ నువ్వు ఉంటే, యాపిల్ కంప్యూటర్స్ నువ్వు ఉంటే అప్పుడు మ్యాక్ డైరెక్ట్గా దాంతోపాటు వస్తుంది అనమాట, అంతే. ఇట్స్ లైక్ ఐఫోన్ లాగా. ఐఫోన్ కూడా అదే కదా, ఐఫోన్. ఎస్, ఐఫోన్ కొంటే చాలు, దాంట్లో iOS అనే ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. ఐఫోన్ ఎవరిది? యాపిల్దే కాబట్టి ఈ కంప్యూటర్స్ ఎవరిది? యాపిలే. యాపిల్ కంప్యూటర్స్ మీరు పర్చేజ్ చేస్తే యూ విల్ గెట్ దిస్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ బై డిఫాల్ట్, అంతే. కాకపోతే ఇక్కడ మ్యాక్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, విండోస్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఏ ఎన్విరాన్మెంట్ అయినా సరే లైనెక్సే.
అంటే ఏ ఎన్విరాన్మెంట్లో నుంచి అయినా సరే నువ్వు టచ్ చేయాల్సింది లైనక్స్ సర్వర్నే. అది మ్యాక్ అయినా అది విండోస్ అయినా నువ్వు టచ్ చేయాల్సిన సర్వర్ని లైనక్స్ సర్వర్, నువ్వు టచ్ చేసే సర్వర్ లైనక్స్ సర్వర్, అంతే సింపుల్గా. అయితే ఈ లైనక్స్ సర్వర్ ఎక్కడ ఉందా బాబు అంటే, ఎస్, ఈ ప్రదేశంలో ఉంది. దిస్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎజ్యూర్ ఆర్ జీసీపీ ఆర్ ఐబిఎం క్లౌడ్ ఆర్ ఒరాకిల్ క్లౌడ్. ఎక్కడ ఏ క్లౌడ్ తీసుకున్నా సరే ఆ క్లౌడ్లో ఉండే సర్వర్ పేరే లైనక్స్ సర్వర్. ఆ లైనక్స్ సర్వర్తో కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు యాపిల్ కంప్యూటర్స్ నుంచి కనెక్ట్ అయిపోతావు. కొన్ని సందర్భాల్లో మీరు విండోస్ కంప్యూటర్స్ నుంచి కనెక్ట్ అయిపోతారు. బట్ ఏదైనా సరే కనెక్ట్ అయిన తర్వాత నువ్వు చేసే ప్రాక్టీస్ అంతా లైనక్స్లోనే. కాబట్టి ఈ కమాండ్స్కి వాటికి సంబంధం ఏం నథింగ్, సేమ్ కమాండ్స్. అంతేగాని సార్ మాది మ్యాక్ ల్యాప్టాప్, మాది యాపిల్ ల్యాప్టాప్ సార్, లైనక్స్ వేరుగా ఉంటుందా? నో. విండోస్ ల్యాప్టాప్ నో 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 నో, ప్లేస్ మాత్రం అదే, సర్వర్ అదే, లైనక్స్ సర్వర్, లైనక్స్ ప్రాక్టీస్, ప్రతి కమాండ్స్ అవే ఉంటాయి, ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి సింపుల్గా డైరెక్టరీస్ గురించి మనం మాట్లాడదాం. డైరెక్టరీస్ మీకు తెలుసు ఆల్రెడీ. మీరు విండోస్ ఎన్విరాన్మెంట్లో ఉంటే చాలా సందర్భాల్లో మీరు డేటాని స్టోర్ చేస్తూ ఉంటారు, డేటాని స్టోర్ చేస్తూ ఉంటారు. సో సంథింగ్ కాల్డ్, దిస్ ఇస్ యువర్ బిజినెస్, బిజినెస్ అనుకోండి, బిజినెస్, బిజినెస్, రైట్. సపోజ్ సంథింగ్ కాల్డ్ బిజినెస్ ఉందనుకోండి. సింపుల్గా మీకు యాక్చువల్గా ఈ బిజినెస్ ఏంటంటే స్కూల్ బాస్, స్కూల్, ఒక స్కూల్ ఉంది మీకు బిజినెస్గా. ఈ స్కూల్ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఎస్, స్టూడెంట్స్ 200 స్టూడెంట్స్ ఉన్నారు, అంతే. 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్. మీరు ఈ స్కూల్కి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకోవాలి అర్జెంటుగా, ఫాస్ట్గా. మరి స్కూల్కి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకోవాలంటే అసలు 200 మంది స్టూడెంట్స్ డేటా ఎలా ఉంటుంది స్కూల్స్లో అంటే, ఎస్, ఒకటి అడ్మిషన్ డీటెయిల్స్ ఉంటాయి. అడ్మిషన్ డీటెయిల్స్, అడ్మిషన్ డీటెయిల్స్, ఎవరు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు. తర్వాత ఫీజు డీటెయిల్స్ ఉంటాయి, ఎప్పుడు ఎంత ఫీజు కట్టారు, ఎంత కట్టాల్సింది ఉంది, ఫీజు డీటెయిల్స్. మూడోది, వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్స్ పెడితే మార్క్స్ డీటెయిల్స్, మార్క్స్, మార్క్స్, ఓకే, పరీక్షలు, రిజల్ట్స్ అనమాట, ఎస్, ఇలాగా. ఆ తర్వాత స్టూడెంట్స్ కోసం మళ్ళీ మనకి ఇంకొకటి క్యాప్చర్ చేయాలి, ఏంది, అటెండెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అటెండెన్స్, అసలు ఎన్ని రోజులు స్టూడెంట్స్ వచ్చాడు, అటెండెన్స్ డీటెయిల్స్. ఓకే. ఇదే పరంగా 200 మందికి మరి చదువు చెప్పడానికి టీచర్స్ కావాలి కదా, ఎస్. మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ, ఎస్, స్టాఫ్. ఆ స్టాఫ్లో కూడా స్టాఫ్ డీటెయిల్స్, స్టాఫ్ అంటే ఏంది, టీచర్స్. ఓకే, టీచర్స్ డీటెయిల్స్. టీచర్స్ డీటెయిల్స్లో కూడా ఏంది, వాళ్ళ అటెండెన్స్, ఎవడెవడు ఎప్పుడెప్పుడు వస్తున్నాడు, ఎన్ని రోజులు వచ్చాడు. అటెండెన్స్ తర్వాత ఎస్, పేమెంట్. పేమెంట్ అంటే ఏంది, శాలరీస్, శాలరీస్, శాలరీస్ డీటెయిల్స్. చూసారా, శాలరీస్ మళ్ళీ, ఇదొక ఇన్ఫర్మేషన్. వీళ్ళు స్టాఫ్ కాకుండా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉంటారు, ఈ స్వీపర్లు, క్లీనర్స్, ఇవి డ్రైవర్స్, వీళ్ళందరూ. వాళ్ళు దేనికి వస్తారు, నాన్ టీచింగ్ స్టాఫ్, అది వేరే గొడవ. ఇక చాలా ఉన్నాయి బాస్ చెప్పాలనుకుంటే. దిస్ ఈజ్ కాల్డ్ డేటా. దీన్నే మనం ఏమంటాం, బిజినెస్ డేటా అని పిలుస్తాం, దీన్నే మనం బిజినెస్ డేటా అని పిలుస్తాం. అయితే ఇక్కడ శాలరీస్ డీటెయిల్స్లో శాలరీస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్టాఫ్ అటెండెన్స్ డీటెయిల్స్లో స్టాఫ్ అటెండెన్స్ ఉంటాయి. ఎస్, బేస్డ్ ఆన్ ద అటెండెన్స్ దే ప్రొవైడ్ యూ శాలరీ. అటెండెన్స్ ప్రకారం వాళ్ళు శాలరీ నీకు పే చేస్తారు, మంత్లీ మంత్లీ, అంతే సింపుల్. ఓకే. సో ఫీజు డీటెయిల్స్ ఎందుకు మెయింటైన్ చేయాలా, ఎవరు ఎంత ఫీజు కట్టారో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఎస్, వాళ్ళకి బాబు మీరు 45K ఉంది, మీరు 30K కట్టారు కాబట్టి అర్జెంటుగా మిగతా 15K పే చేయండి అని చెప్పాలి. ఇట్లా, ఇది బిజినెస్, రైట్. సో ఈ బిజినెస్ డేటా మొత్తం మనం మెయింటైన్ చేయాలా. మెయింటైన్ చేయాలి ఎక్కడ, కంప్యూటర్స్లో. కంప్యూటర్లు ఎలా మెయింటైన్ చేయాలా, ఎక్కడ పడితే అక్కడ చేయటానికి లేదు, నో వే. అప్పుడు మనం ఏం చేయాలా, ఫస్ట్ స్టార్టింగే అసలు స్కూల్ పేరు రాసుకోవాలా, ఏబిసి స్కూల్. ఓకే, స్కూల్ పేరు రాసుకోవాలి, ఏబిసి స్కూల్, రైట్. స్కూల్ పేరు రాసుకున్న తర్వాత ఎస్, ఇలాగా మనం రాసాం, రైట్. రాసిన తరువాత ఆ స్కూల్, ఎస్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇయర్, ఇయర్ ఎప్పుడు, 2020 అనుకోండి, 2020. ఓకే, ఎస్. తర్వాత మళ్ళీ 2021, దాని డీటెయిల్స్ సపరేట్గా ఉంటాయి. 2021, రైట్ రైట్. మళ్ళీ 2022,
ఓకే ఓకే, ఇలా ఉంటాయి. ఎస్ ఎస్, ఇయర్ వైజ్గా మళ్ళీ డీటెయిల్స్ మెయింటైన్ చేయగలన్నా మనం ఎలా పడితే అలా కాదు, ఇయర్ వైజ్గా అసలు ఏ ఇయర్లో ఏం జరిగింది, 2023, 2023, ఎస్ ఇయర్ వైజ్గా ఏ ఇయర్లో ఏం జరిగింది సింపుల్గా. సో మళ్ళీ మనం ఏం చేస్తాం సింపుల్గా, 2024 చూసారా, 2024. ఇప్పుడు చూడదలుచుకుంటే మీరు 2021 అయినా ఇదే డీటెయిల్స్ కనపడతాయి, 21 అయినా ఇదే, 22 అయినా ఇదే, కానీ డేటా మారిద్ది అనమాట సింపుల్గా. అక్కడ ఉన్న స్టూడెంట్స్ మారుతారు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మారుతారు, అక్కడ ఉన్న మార్క్స్ అన్నీ చేంజ్ అవుతాయి ఇయర్ బై ఇయర్. ఎస్, ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇప్పుడు నేను గనక ఒక కంప్యూటర్లో ఇదంతా కూడా స్టోర్ చేశాను అనుకోండి. ఒక కంప్యూటర్లో ఇదంతా స్టోర్ చేసిన వల్ల నాకు ఉపయోగాలు ఏంటయ్యా బాబు అంటే, ఎస్ మీకు ఉపయోగం ఏం లేదు. డేటాని ఈ విధంగా మీరు స్టోర్ చేసినందువల్ల డైరెక్ట్గా దీనిని తీసుకోవడం ఈజీ అయింది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టేక్ ద డేటా, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద కంప్యూటర్. అంతే సింపుల్గా చెప్పాలంటే ఏబీసీ బ్యాంక్, ఏబీసీ స్కూల్కి సంబంధించిన డేటా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎలాగా, ఏం లేదు, సింపుల్గా మనం ఇలా వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏబీ స్కూల్కి వెళ్ళాలా, ఏబీసీ స్కూల్కి వెళ్తే మనకి ఇయర్ చెప్తాడు ఎవరు, బాబు 2024 చూడమ్మా అని. ఎస్, ఏబీసీ స్కూల్లోకి వెళ్ళి 2024లోకి వెళ్ళి ఎస్ డైరెక్ట్గా ఆ 2024లో ఇదిగోండి, ఎక్కడ ఏం కావాలి మీకు, శాలరీసా, ఫీజ్ డీటెయిల్సా, అడ్మిషనా, ఎస్ అడ్మిషన్, అంతే అడ్మిషన్. ఎస్, ఇది ఈ విధంగా మనం తీసుకుంటాం డైరెక్ట్గా, అడ్మిషన్ డీటెయిల్స్ అయిపోయింది. ఎట్లా చూసారా, ఈ విధంగా మనకి అంటే స్టోరేజ్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. బట్ ఇంటర్నల్గా ఇలాంటి స్ట్రక్చర్ మేనర్లో జరుగుతూ ఉంటుంది, దాన్ని మనం యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం సింపుల్గా చెప్పాలంటే. అయితే యాక్చువల్గా ఈ డేటా అంతా స్టోర్ చేసుకోవడానికి మన మన సర్వర్లో అయినా మన ల్యాప్టాప్లో అయినా ఒక డివైస్ ఉంది బాస్. మన సర్వర్లో అయినా ల్యాప్టాప్లో అయినా ఒక డివైస్ ఉంది. ఎస్, దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్ అనుకో, ఆర్ సర్వర్ ఆర్ కంప్యూటర్ ఏదైనా అనుకో, కంప్యూటర్ అనుకో, దాంట్లో ఒక ప్లేస్లో ఈ చిన్న డివైస్ ఉంటుంది అనుకో కంప్యూటర్లో. ఈ డివైస్ పేరు ఏంది, హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్, ఎస్ ఇది హార్డ్ డిస్క్. ఈ డివైస్లోనే ఎస్ ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం చూసామో ఆ డేటా మొత్తం స్టోర్ అవుతూ ఉంటుంది. సో డేటా స్టోరేజ్ పర్పస్ వీ హ్యావ్ అన్ ఎ డివైస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ అవర్ ల్యాప్టాప్ ఆర్ సర్వర్ ఆర్ మొబైల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అవ్వడం, దాన్నే మనం హార్డ్ డిస్క్ అని పిలుస్తాం. రైట్, ఈ హార్డ్ డిస్క్ లోపల ఈ డేటా స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట సింపుల్గా. మరి ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది సార్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కూడా డిస్క్ లోపలే ఉంటుంది, హార్డ్ డిస్క్ లోపలే ఉంటుంది. హార్డ్ డిస్క్ లోపలే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ క్యాన్ బి స్టోర్డ్ ఇన్సైడ్ హార్డ్ డిస్క్ ఓన్లీ. హార్డ్ డిస్క్లోనే ఇన్స్టాల్ చేయాలా. ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ మస్ట్ బి ఇన్స్టాల్డ్ ఇన్సైడ్ అవర్ హార్డ్ డిస్క్ ఓన్లీ. సరే జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఎక్కడ స్టోర్ అవుతుంది, హార్డ్ డిస్క్ ఓన్లీ. సరే పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే హార్డ్ డిస్క్ ఓన్లీ. వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ విచ్ వీఆర్ ఇన్స్టాలింగ్ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ హార్డ్ డిస్క్ అంతే, మొత్తం హార్డ్ డిస్క్లోనే స్టోర్ అవుతుంది. మరి ఇదేంది, ఇది బిజినెస్ డేటా. ద బిజినెస్ డేటా విల్ ఆల్సో బి స్టోర్డ్ ఇన్సైడ్ హార్డ్ డిస్క్. కానీ రియాలిటీలో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు స్టోర్ ద బిజినెస్ డేటా, ఎంటైర్ బిజినెస్ డేటా ఇన్ ఎ సింగిల్ హార్డ్ డిస్క్. మరి దానికి సంబంధించి నేను డిస్క్ మేనేజ్మెంట్ గురించి అప్పుడు చెప్పినప్పుడు చెప్తా. డిస్క్ మ్యాన్ అది వేరే సబ్జెక్ట్, అది లినక్స్లోనే వస్తుంది, అది చెప్తాను. ఎస్, అంటే ఈ విధంగా డిస్క్లో ఇప్పుడు ప్రజెంట్ ఇదే అర్థం చేసుకోండి, డిస్క్లో బిజినెస్ డేటా ఉంది బాస్, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఈ డిస్క్లో ఉన్న బిజినెస్ డేటాని మనం పూర్తి స్థాయిలో యాక్సెస్ చేయగలుగుతున్నాం. అయితే బిజినెస్ డేటాని ఫాస్ట్గా స్టోర్ చేసుకోవడానికి నార్మల్ డిస్క్లు ఉపయోగిస్తున్నారు గతంలో. ఇప్పుడు నార్మల్ డిస్క్లు తీసేసి ఎస్ఎస్డీలు వాడుతున్నారు అనమాట, ఎస్ఎస్డి హార్డ్ డిస్క్లు అవి. వీటి వల్ల ఉపయోగాలు ఏంటి సార్, ఏం లేదు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్, ద డేటా విల్ బి స్టోరింగ్ వెరీ ఫాస్ట్లీ అండ్ ద డేటా విల్ బి రీడింగ్ వెరీ వెరీ ఈజీలీ అండ్ ఫాస్ట్లీ, క్విక్లీ అనమాట సింపుల్గా చెప్పాలంటే. డేటా స్టోరేజ్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంది, డేటా యాక్సెసింగ్ అనేది వెరీ వెరీ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అనమాట. అదే ఇక్కడ నార్మల్ డిస్క్లు వాడినప్పుడు ఏమైందంటే డేటా స్టోరేజ్ అనేది వెరీ స్లో, స్టోరేజ్ అనేది స్లోగా జరిగిద్ది, తీసుకోవాలంటే స్లోగా వస్తుంది అనమాట. అంటే మీరు సపోజు లెట్సే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకున్నారు,
బిజినెస్ ఓనర్ ఏమో, బ్యాంక్ ఓనర్ ఏమో మీ డేటా అంతా నార్మల్ డిస్క్లో పెట్టేశారు. నార్మల్ డిస్క్లో ఉండటం వల్ల అక్కడి నుంచి రావాలంటే చాలా టైం పట్టిద్ది. ఎస్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, అంటే కొంచెం టైం ఎక్కువ తినేస్తుంది. బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారు అనుకోండి, అంటే సపోజ్ 9:30 అప్పుడు మీరు బ్యాలెన్స్ చెక్ చేస్తే 9:40కి వస్తుంది మీ బ్యాలెన్స్ ఎంత అని. 9:30 అప్పుడు చెక్ చేస్తే 9:40కి వస్తే 10 మినిట్స్ మీ టెన్షన్ ఆగలేమే. ఎస్, వెంటనే కావాలి మనకి. కాబట్టి వెంటనే డేటాను తీసుకోవాలంటే, ఫాస్ట్గా వర్క్ జరగాలంటే, ఎస్ వి గో ఫర్ ఎస్ఎస్డి, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. దిస్ కైండ్ ఆఫ్ డ్రైవ్స్ వీ కెన్ యూజ్ రైట్ నౌ ఇన్సైడ్ సర్వర్స్లో కూడా ఎస్ఎస్డి డిస్క్లే వాడుతున్నాం మనం. బిజినెస్ పర్పస్కి ఎక్సలెంట్ సూటబుల్ మోడల్ ఏంటంటే ఎస్ఎస్డి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ బిజినెస్ డేటా స్టోరేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ డేటా యాక్సెస్ పర్పస్. ఎస్, అందుకోసం మనకి హార్డ్ డిస్క్లు, నార్మల్ హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఎస్ఎస్డి హార్డ్ డిస్క్లు ఉన్నాయి. సర్వర్లో మనం నార్మల్ డిస్క్లు ఉపయోగిస్తే ఒక ప్రైస్ పే చేయాలి, ఒకలాంటి రేట్ ఉంటుంది. ఎస్ఎస్డీలు వాడితే ఒకలాంటి ప్రైస్ ఉంటుంది. ప్రైస్ డిఫరెన్స్ అనమాట. నీ ఇష్టం, నీ బిజినెస్ డేటాకి ఏ ఏ హార్డ్ డిస్క్ ఉపయోగిస్తావు, ఎస్ఎస్డీనా నార్మలా? ఓకే, అంటే సర్వర్ తయారు చేసేటప్పుడే మనం అటాచ్ చేయొచ్చు డిస్క్ని. సర్వర్ తయారు చేసి అయిపోయిన తర్వాత కూడా మరొక డిస్క్ని అటాచ్ చేయొచ్చు సర్వర్కి, నో ప్రాబ్లం. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లోనే. ఎస్, ఇది లైనెక్స్ సర్వరేనా? ఇది లైనెక్స్ సర్వరే, ఎట్లా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మనం డైరెక్టరీస్ని అర్థం చేసుకోవడానికి ఇదంతా మనకు అవసరమా సార్? ఎందుకు సార్ ఇదంతా ఈ గోళ? డైరెక్టరీ ఏంటో చెప్పండి, యాక్సెస్ ఏంటో చెప్పండి. చెప్తే మళ్ళీ గంటలో మళ్ళీ మర్చిపోతావు. 1 మంత్ తర్వాత ఏ కోర్స్ నేర్చుకున్నావు, ఎందుకు నేర్చుకున్నావు అర్థం కాదనమాట. అది పరిస్థితి. నువ్వు 10 సంవత్సరాల తర్వాత అయినా ఈ క్లాస్ నీకు గుర్తుండాలంటే కింద స్టెప్ ఫౌండేషన్ నుంచి వెళ్ళాలి. అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు అసలు. సో ఇది స్కూల్ బిజినెస్ డేటా. ఈ స్కూల్ బిజినెస్ డేటాని డైరెక్ట్గా మనం ఏం చేసాం, సింపుల్గా ఎస్ ఒక కంప్యూటర్లో స్టోర్ చేసాం. సర్వర్ కాదా ఇది? సర్వర్ కాదు, కంప్యూటర్లో స్టోర్ చేసాం. ఏంటది? స్కూల్ బిజినెస్ డేటా, స్కూల్ డేటా. రైట్ రైట్, ఎక్కడిది? కంప్యూటర్లో స్టోర్ చేసాం. కంప్యూటర్లో స్టోర్ చేసాం. రైట్, బాగుంది, సింపుల్గా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇదిగోండి, నెక్స్ట్ ఇప్పుడు కంప్యూటర్లో స్టోర్ చేసాం. రైట్, ఇప్పుడు వాడు ఏం చేశాడు? ఇది ఇది ఒక యూనిట్, ఇది ఒక స్కూల్ నెంబర్ 1. ఈ స్కూలు ఎక్సలెంట్గా నడుస్తుంది, 200 స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్, అప్పుడు మళ్ళీ ఏం జరిగింది? వేరే ప్లేస్లో స్కూల్ నెంబర్ 2 స్టార్ట్ చేశాడు. అంటే సెకండ్ స్కూల్, దే ఎస్టాబ్లిష్ సెకండ్ బ్రాంచ్. మళ్ళీ అక్కడ ఒక 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మళ్ళీ తర్వాత ఎస్, మళ్ళీ బ్రాంచ్ నెంబర్ 3. ఓకే, సమ్ అదర్ ప్లేస్, మళ్ళీ స్టూడెంట్స్ 1000 మంది అయ్యారు. అయ్యో, చాలా బ్రాంచ్ పెరిగిపోతా ఉంది. ఇలా 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 త్రూఅవుట్ ఎస్, తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇండియా మొత్తం వాడి బ్రాంచీలు ఒక 250 బ్రాంచెస్ ఉన్నాయి. కాలేజెస్ మాదిరిగా 250 స్కూల్ బ్రాంచెస్ స్టార్ట్ పెట్టేశాడు వాడు. ఒక స్కూల్ అయితే డేటాని కంప్యూటర్లో స్టోర్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు ఏంది ఇది? ఇప్పుడు బిజినెస్ ఓనర్కి ఎస్, ఖర్చు పెరుగుతుంది, ఖర్చుతో పాటు ఇన్కమ్ పెరిగింది. ఇన్కమ్తో పాటు ఆ ఇన్కమ్ని జనరేట్ చేసే ఎస్, ఎలా, ఎవరు జనరేట్ చేస్తున్నారు, ఎక్కడ జనరేట్ చేస్తున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత లాస్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బిజినెస్ ఓనర్కి. అందుకని ఇక నుంచి పర్సనల్ కంప్యూటర్స్లో డేటాని స్టోర్ చేయకుండా ఎస్, ఎందుకు 250 బ్రాంచెస్ ఉన్నాయి, ఒక్కొక్క బ్రాంచ్కి స్టూడెంట్స్ కనీసం 1000 మంది ఉన్నారు. సో ఐ నీడ్ టు మానిటర్ ఆల్ దీస్ థింగ్స్. ఎక్స్పెన్సెస్ మానిటర్ చేయాలా, లాస్ని మానిటర్ చేయాలా, అసలు అడ్మిషన్ డీటెయిల్స్ మానిటర్ చేయాలా, అసలు నా స్కూల్ ఎలాగ పనిచేస్తుందో మానిటర్ చేయాలా, ఆ స్కూల్లో ఉన్న ఎస్ ఎంప్లాయీస్ ఎంత శాలరీస్ ఇస్తున్నామో మెయింటైన్ చేయాలా, ఆ స్కూల్లో ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్కి ఎలా శాలరీస్ ఇస్తున్నామో మెయింటైన్ చేయాలా, ఆ స్కూల్ బిల్డింగ్స్ ఎస్ రెంట్ ఎంత ఇస్తున్నామో మెయింటైన్ చేయాలా. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఎస్ 250 బ్రాంచెస్లు విజిట్ చేయాలంటే ఎవరికి పాసిబుల్ కాదు కదా. ఓకే, అప్పుడు ఇప్పుడు డేటా సైజ్ అనేది పెద్దదైపోయింది. ఇఫ్ ద డేటా సైజ్ ఇస్ వెరీ లార్జ్, డేటా సైజ్ ఎక్కువైపోయింది. అట్ ద సేమ్ టైమ్ దిస్ డేటా మస్ట్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ మల్టిపుల్ ప్లేసెస్. ఆయన ఎక్కడో ఉంటాడో ఆ డేటాని యాక్సెస్ చేసుకోవాలా. అందుకని పర్సనల్ కంప్యూటర్స్లో పెడితే లాభం లేదని చెప్పేసి సర్వర్లోకి వెళ్ళారు. ఎస్, అంతే, సర్వర్, వి గో ఫర్ సర్వర్. అంతే, ఆ సర్వర్లో డేటాని స్టోర్ చేయడం అలవాటు చేసుకున్నాడు. అంతే, ఎప్పుడైతే సర్వర్లో డేటాని స్టోర్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాడో ఎస్, మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే డైరెక్ట్గా ఆ సర్వర్కి కనెక్ట్ అయిపోయి డేటాని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని
వీఆర్ గోయింగ్ ఫర్ సర్వర్స్. ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ తీసి పక్కన పడేసి ఇప్పుడు డేటాని సర్వర్లో స్టోర్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు? డేటా సైజ్ ఈజ్ వెరీ లార్జ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద డేటా మస్ట్ బి యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్లేస్. ఏ ప్లేస్ నుంచైనా యాక్సెస్ జరగాలి. నీ ల్యాప్టాప్లో నువ్వు డేటా స్టోర్ చేసుకుంటే నీ ల్యాప్టాప్ స్కూల్ ల్యాప్టాప్లో డేటా స్టోర్ నీ స్కూల్లో ఉంటుంది డేటా, అంతే. కాబట్టి ఇది ఇది లేదు, ఇక మొత్తం సర్వర్స్లో స్టోర్ చేయడం మొదలుపెట్టారు. ఎస్, ఆ స్టోర్ కూడా ఎలా చేశారంటే ఇది ఈ పద్ధతిలో చేసేసారు ఇట్లా. ఓకే, ఇది స్టోరీ. ఈ స్టోరీ అక్కడ నడుస్తూ ఉంది సర్వర్లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ స్టోరీలో మనం దీన్ని చూస్తే మొత్తం కూడా ఫైల్స్. ఎస్, టోటల్గా చెప్పాలంటే ఫైల్సే. రైట్ రైట్. సో ఇప్పుడు మీకు తెలిసిపోయింది మొత్తం డైరెక్టరీస్ అన్నీ కూడా హార్డ్ డిస్క్లోనే ఉంటాయి. హార్డ్ డిస్క్లోనే ఉంటాయి. రైట్. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఏబిసి స్కూల్. అర్థమైపోయింది, అర్థమైంది. టెన్షన్ పడొద్దు, అయిపోయింది అయిపోయింది. లాస్ట్ లాస్ట్ మినిట్స్ సార్, ఇదంతా మాకు వచ్చిందే సార్. వచ్చినా కాడ చెప్పాల్సిన బాధ్యత ధర్మం ఉంది కాబట్టి నేను చెప్తాను. ఏబిసి స్కూల్, రైట్. సో ఏబిసి స్కూల్ నేను చెప్పేటప్పుడు ఊరికే సార్ ఇంకా ఇది ఎంత ఎలిమెంటరీ స్కూల్ చెప్తున్నాడు ఇప్పుడు ఇంకా మొదలవ్వలేదని వేరే కాన్సెప్ట్లు చూసుకుంటే దీన్ని అసెప్ట్ చేస్తే తర్వాత అర్థం కాదు. దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది, అందుకోసం చెప్పటం. ఓకే, ఇది ఏబిసి స్కూల్, రైట్. ఈ ఏబిసి స్కూల్లో మనకి ఇయర్ వైజ్ అని చెప్పాం. ఇయర్ వైజ్ ఎంత? 2020, 2020, 2021, 2022, 2023, 2024, ఇట్లా ఇయర్స్. ఇయర్స్ చాలా జాగ్రత్తగా చూడండి మిత్రులారా, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అంటే మనం తర్వాత ఫైల్స్ ఫోల్డర్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఈ లాజిక్ తెలియకపోతే చేయలేము, అందుకోసం. రైట్. 2020లో మీకు తెలుసు ఆల్రెడీ. ఎస్, సేమ్ స్టోరీ. 2020లో సేమ్ స్టోరీ. సేమ్ స్టోరీ అంటే ఏముంది మొత్తం? ఎస్, ఫస్ట్ స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ దగ్గర నుంచి ఉంటాయి. ఇక ఎక్కడ? స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్, అంతే, డీటెయిల్స్. రైట్. స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్లో ఎలా ఉంటాయి? స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ అంటే ఎట్లా ఉంటుంది? అది ఇలా షీట్ వస్తుంది, ఆ షీట్లో ఇలా ఉంటాయి. ఎస్, ఇది యాక్చువల్ స్టోరీ. ఇక్కడ ఇక్కడ ఏం రాస్తారు? సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, అడ్మిషన్ డేట్, సంథింగ్, అయిపోయింది. అడ్మిషన్ డేట్తో పాటు ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, సంథింగ్ సంథింగ్, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. రైట్. దిస్ ఈజ్ కాల్డ్ అడ్మిషన్ డీటెయిల్స్. అంటే అడ్మిషన్ డీటెయిల్స్ అనేది ఎస్ ఇలా ఉంటే దాని లోపల ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ నేమే ఎస్, ఇది ఫైల్. యాక్చువల్గా ఫైల్లో డేటా ఉంది. ఎస్ ఎస్, ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ అ ఫైల్, అంతే. ఓకే ఓకే, ఇట్లా ఈ మాదిరిగా. ఎస్, ఇప్పుడు స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ తర్వాత స్టూడెంట్ ఫీజ్ డీటెయిల్స్. ఇదేమో అడ్మిషన్ డీటెయిల్స్, నెక్స్ట్ ఏమో స్టూడెంట్ ఫీజ్ డీటెయిల్స్, ఫీజ్ డీటెయిల్స్. సో స్టూడెంట్ ఫీజ్ డీటెయిల్స్ కూడా ఎస్, మళ్ళీ ఇది ఒకటి వస్తుంది. ఎస్, ఇది చూసారా టాబులర్ ఫార్మాట్లో. ఎస్ ఎస్, అప్పుడు ఏంది? సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఎస్ ఎస్, సంథింగ్ కాల్డ్ ఫీజ్. మొత్తం టోటల్ ఫీజు ఎంత? ఎంత. మిగతా ఫీజు ఎంత? ఎంత. బ్యాలెన్స్ ఎంత? ఎంత. ఇట్లా ఇట్లా ఈ మాదిరిగా మళ్ళీ ఒక టేబుల్. ఎస్, ఇదంతా ఫీజు. బట్ దీన్నే మనం ఏమంటాం? ఫైల్. ఈ ఫైల్లో డేటా ఉంది, ఇదంతా డేటానే. అంటే యాక్చువల్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఎ ఫైల్. స్టూడెంట్ ఫీజ్ డీటెయిల్స్ అనేది ఉంది. స్టూడెంట్ ఫీజ్ డీటెయిల్స్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటా, సింపుల్గా. సో ఇది స్టోరీ. ఈ స్టోరీలో మొత్తం చాలా ఇట్లాగే ఉంటాయి బాస్, మొత్తం ఇలాగే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఏబిసి స్కూల్ అనేది ఒక ఫోల్డర్ అని చెప్తున్నాను నేను. ఏబిసి స్కూల్ అనేది ఒక ఫోల్డర్. 2020 ఇదేంది? ఇది మరొక ఫోల్డర్స్ యాక్చువల్గా, మరొక ఫోల్డర్స్ యాక్చువల్గా. రైట్. మరి ఇవేంది? స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్, స్టూడెంట్, ఇవి మళ్ళీ ఒక ఫోల్డర్స్ యాక్చువల్గా. ఓకే, ఈ ఫోల్డర్స్ యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా ఫైల్సే. మొత్తం ఈ స్థాయిలో కింద స్థాయిలో ఉన్నాయన్నీ కూడా ఫైల్సే. ఆ ఫైల్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూసారా? ఫోల్డర్స్, ఆ ఫోల్డర్స్లో మళ్ళీ ఒక ఫోల్డర్స్, ఆ ఫోల్డర్స్లో మళ్ళీ ఒక ఫోల్డర్స్, ఆ ఫోల్డర్స్లో ఫైల్స్ ఉన్నాయి. లాస్ట్లో ఉంది డేటా. సో ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా ఎలాగా చెప్తామంటే ఫస్ట్ వచ్చింది కాబట్టి దీన్ని కొంతమంది దీన్నే ఏమంటారంటే మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తారు. మెయిన్ ఫోల్డర్, దీన్నే మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తారు. మరి వీటిని సబ్ ఫోల్డర్స్ అని పిలుస్తారు. సబ్ ఫోల్డర్స్, మెయిన్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్. దీన్ని ఏంది? ఇది కూడా సబ్ ఫోల్డర్.
దీన్ని కూడా సబ్ ఫోల్డర్ అని పిలుస్తారు. ఇది ఫైల్ని ఫైల్ అని పిలుస్తారు. ఎక్కడ? విండోస్ ఎన్విరాన్మెంట్లో నేను చెప్తున్నా. సో మెయిన్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్ అండ్ ఫైల్స్. ఓకే ఓకే, మరి ఇదే స్థాయిలో లైనెక్స్లో మీరు చెప్పండి. ఎస్, లైనెక్స్లో చెప్పినప్పుడు అసలు యాక్చువల్గా ఫోల్డర్ అనే కాన్సెప్ట్ని లైనెక్స్లో ఏమని పిలుస్తారా అంటే డైరెక్టరీ అని పిలుస్తారు. డైరెక్టరీ అది యాక్చువల్గా. ఫోల్డర్ ఈజ్ నథింగ్ బట్ అ డైరెక్టరీ, అంతే. ఎక్కడ? లైనెక్స్లో. ఎస్. ఫైల్ని మనం ఏమని పిలుస్తాం? జనరల్గా విండోస్ ఎన్విరాన్మెంట్లో ఫైల్ అని పిలుస్తాం, బట్ లైనెక్స్లో ఈ ఫైల్ని కాస్త ఏమని పిలుస్తారంటే రెగ్యులర్ ఫైల్ అని పిలుస్తారు. రెగ్యులర్ ఫైల్, ఇది యాక్చువల్ స్టోరీ. సో లైనెక్స్ భాష వేరే, విండోస్ భాష వేరే. ఇది విండోస్ లాంగ్వేజ్, విండోస్ ఎన్విరాన్మెంట్లో ఉపయోగించే లాంగ్వేజ్ ఫైలు, ఫోల్డర్, అంతే. బట్ లైనెక్స్లో రెగ్యులర్ ఫైలు, డైరెక్టరీ అని పిలుస్తాం, డైరెక్టరీ ఫైల్. సో కాబట్టి ఇక్కడ ఈ మెయిన్ ఫోల్డర్నే లైనెక్స్లో మనం ఏమని పిలవాలి అంటే ఈ మెయిన్ ఫోల్డర్నే లైనెక్స్లో మనం ఎస్ పేరెంట్ ఫోల్డర్ అని పిలుస్తాం. పేరెంట్ ఫోల్డర్, కానీ ఫోల్డర్ అని లేదు కదా ఇక్కడ, పేరెంట్ డైరెక్టరీ అని పిలుస్తాం. పేరెంట్ డైరెక్టరీ అంటే అందరికంటే ముందున్న డైరెక్టరీ, పేరెంట్ డైరెక్టరీ. సబ్ ఫోల్డర్ అని పిలిచాం కదా, దీన్ని ఏమని పిలుస్తాం? ఎస్, ఈ సబ్నే మనం ఏమని పిలుస్తాం అంటే చైల్డ్ అంటాం. చైల్డ్. సబ్ ఫోల్డర్ అంటాం కదా, ఫోల్డర్ని మనం ఇక్కడ ఏమంటాం? డైరెక్టరీ. చైల్డ్ డైరెక్టరీ, చైల్డ్ డైరెక్టరీ నెంబర్ 1. ఇక్కడ మరి ఈ సబ్ ఫోల్డర్ ఉంది కదా, చైల్డ్ డైరెక్టరీ నెంబర్ 2, చైల్డ్ డైరెక్టరీ నెంబర్ 2. మరి ఇదేది ఫైల్ని? ఇదే రెగ్యులర్ ఫైల్. ఎస్, అయిపోయింది, రెగ్యులర్ ఫైల్, ఇంతే సింపుల్. సో చూసారా, మనకి ఇక్కడ కనిపించేది ఏంటంటే చైల్డ్ ఫైల్స్, చైల్డ్ ఫోల్డర్స్గా, చైల్డ్ డైరెక్టరీస్ కనపడతాయి, పేరెంట్ డైరెక్టరీస్ కనపడతాయి. ఎక్కడ? లైనెక్స్లో. విండోస్ వేరే, లైనెక్స్ వేరే. ఇది యాక్చువల్ స్టోరీ. అయితే మనకి ఇక్కడ విండోస్ అనేది జియుఐ ఎన్విరాన్మెంట్, జియుఐ కాబట్టి ఈ ఫోల్డరు, ఈ ఫోల్డరు, ఈ ఫోల్డర్ అన్నీ కనిపిస్తూనే ఉంటాయి చక్కగా. జస్ట్ మౌస్ క్లిక్ కొడితే చాలు ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాం. జస్ట్ ఆ మౌస్ క్లిక్ కొడితే ఆ ఫోల్డర్లోకి స్టైల్గా వెళ్ళిపోవచ్చు. కానీ లైనెక్స్ అనేది జియోఐ కాదు. మనం సర్వర్లో ఏదైతే ఉపయోగిస్తున్నామో ఆ లైనెక్స్ జియోఐ కాదు. అదేంటిది? సిఓఐ, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, సింపుల్గా చెప్పాలంటే. మరి అలాంటి ఎస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ లో ఈ ఫైల్స్ ఎలా తయారు చేయాలి, ఈ ఫోల్డర్స్ ఎలా తయారు చేయాలి, ఆ ఫైల్స్ని, ఫోల్డర్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే లైనెక్స్ చెప్పింది. ఆల్ ఆర్ కమాండ్సే, మీరు కమాండ్స్ ఉపయోగించండి అని చెప్పింది. లైనెక్స్లో మౌస్ లేదా? నో మౌస్. లైనెక్స్లో మౌస్ లేదు. లైనెక్స్లో ఏముంది? ఒట్టి కీబోర్డే ఉంది. ఎస్ ఎస్, ఈ కీబోర్డ్ తోటి ఈ కమాండ్స్ ఉపయోగించి లైనెక్స్తో వర్క్ చేయండి, చాలా ఫాస్ట్గా పని అవుతుందని చెప్పింది. అది విషయం అక్కడ. మౌస్ లేదు ఇక్కడ, కీబోర్డే. కీబోర్డ్ తోటి కమాండ్స్ ఉపయోగించి ఎస్ మనం వర్కౌట్ చేస్తాం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే సింపుల్గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా మనం ఎప్పుడైనా సరే లైనెక్స్లో ఫైల్ని డైరెక్టర్ అని పిలవాలి. పేరెంట్ ఫస్ట్గా వచ్చిందాన్ని మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తాం. ఇక్కడేమో పేరెంట్ ఫోల్డర్ అని పిలుస్తాం, పేరెంట్ డైరెక్టరీ. ఇక్కడేమో చైల్డ్ డైరెక్టరీ. ఎస్. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని మనం లైనెక్స్లో తయారు చేసి డైరెక్ట్గా దాన్ని యాక్సెస్ చేయాలా, ఎలా అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అంతే సింపుల్, అంతే సింపుల్గా. సో ఇప్పుడు మీకు ఇవన్నీ విండోస్లో చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ప్రతిరోజు చేస్తున్న పని ఇదంతా. విండోస్లో ఫోల్డర్స్ తయారు చేయొచ్చు, దాని లోపల మరొక ఫోల్డర్స్, దాని లోపల మరొక ఫోల్డర్స్. ఎస్, ఇప్పుడు చెప్పండి, ఒక ఫోల్డర్ అనే దానికి డెఫినేషన్ ఏంది అంటే a folder is a place which we can be used to store multiple files and as well as multiple folders also. ఫోల్డర్లో మళ్ళీ ఫోల్డర్స్ ఉంటాయి, మళ్ళీ అగైన్ మల్టిపుల్ ఫైల్స్ కూడా ఉంటాయని చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా డైరెక్టరీ అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఎస్, డైరెక్టరీ ఈజ్ ఎ ప్లేస్ విచ్ వీ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ ఫోల్డర్స్, మల్టిపుల్ డైరెక్టరీస్, మల్టిపుల్ చైల్డ్ డైరెక్టరీస్ అని చెప్పాలి. అంటే ఫోల్డర్స్ లోపల మరికొన్ని ఫోల్డర్స్ ఉంటాయి, పేరెంట్ ఫోల్డర్ లోపల మరికొన్ని చైల్డ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఎస్, ఇది మనం చెప్పాలా, ఇది మనం చెప్పగలగాలి. ఎస్ ఎస్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ చైల్డ్ ఫోల్డర్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ రెగ్యులర్ ఫైల్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని మనం యాక్సెస్ చేయడమే లైనెక్స్ నేర్చుకోవటం అంటే, అంతే సింపుల్గా. డెవాప్స్ ఇంజనీర్ అయినా సరే ఈ ఫైల్స్ మీద పనిచేస్తాడు. ఎస్ ఎస్, కంప్లీట్గా మొత్తం.
సో కాబట్టి ఇది చాలా వాల్యుబుల్ క్లాస్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటే ఫోల్డర్స్ అనేది మామూలు క్లాస్ కాదు. రైట్. సరే సార్, ఇప్పుడు ఒక ఫోల్డర్ తయారు చేయాలి లైనక్స్లో, ఎలా, ఏం కమాండ్ ఉంది దానికి? ఎస్. ఎస్, ఒక ఫోల్డర్ని తయారు చేయాలనుకోండి. ఫోల్డర్, ఆ ఫోల్డర్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తాం? డైరెక్టరీ అని పిలుస్తున్నాం. డైరెక్టరీ. ఎస్ ఎస్, ఫోల్డర్ని మనం డైరెక్టరీ అని పిలుస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ ఇన్సైడ్ లినక్స్ మిషన్, ఎస్, దే హ్యావ్ గివెన్ ఏ కమాండ్. లైనక్స్ ఒక కమాండ్ ఇచ్చింది. ఆ కమాండ్ పేరే ఎస్ బాస్, ఒక సింగిల్ కమాండ్, ఎంకేడిఆర్. ఎంకేడిఆర్. అంతే, సింగిల్ కమాండ్ ఎంకేడిఆర్. అది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది కమాండ్ వాడాల్సిందే. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎంకేడిఆర్ కమాండ్, ఐ కెన్ క్రియేట్ ఎ ఫోల్డర్స్, ఐ కెన్ క్రియేట్ ఎ డైరెక్టరీస్ ఇన్సైడ్ లినక్స్. డైరెక్టరీస్. అయితే డైరెక్టరీస్ అంటే ఇందాక చెప్పాను కదా, ఎస్, సింగిల్ డైరెక్టరీ తయారు చేయొచ్చు, సింగిల్ డైరెక్టరీ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ డైరెక్టరీస్ కూడా తయారు చేయొచ్చు. మల్టిపుల్ డైరెక్టరీస్ కూడా తయారు చేయొచ్చు. మల్టిపుల్ డైరెక్టరీస్, సింగిల్ డైరెక్టరీ, మల్టిపుల్ డైరెక్టరీ. సింగిల్ అంటే ఏంది? జస్ట్ ఒక డైరెక్టరీ. మల్టిపుల్ అంటే ఏంది? సో మెనీ డైరెక్టరీస్, పేరెంట్స్ అండ్ చైల్డ్, సో మెనీ పేరెంట్స్ అండ్ సో మెనీ చైల్డ్స్ ఆల్సో ఐ కెన్ క్రియేట్. ఓకే, రైట్. సో సింగిల్ డైరెక్టరీ అంటే సపోజ్ లెట్స్ ఏ, నేను చూడండి ఇప్పుడు యాక్చువల్గా నాది, నా ప్రాజెక్ట్ నేమ్ ఉంది బాస్. ఎస్ ఎస్, నా ప్రాజెక్ట్ నేమ్ ఏబిసి బ్యాంక్. ఇది యాక్చువల్గా ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఇది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ఫోల్డర్ తయారు చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎంకేడిఐఆర్, ఎంకే, ఎస్, డిఐఆర్ అని రాసి ఏబిసి బ్యాంక్, అంతే, సింపుల్. ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే ఒక డైరెక్టరీ తయారైంది. ఎంకేడిఆర్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ 1, ఏబిసి బ్యాంక్ అట్లా ఒక ఏబిసి బ్యాంక్ అనే డైరెక్టరీ తయారైంది. ఇన్ దిస్ ఏబిసి బ్యాంక్ డైరెక్టరీ ఐ కెన్ స్టోర్ మల్టిపుల్ ఫోల్డర్స్, ఐ కెన్ స్టోర్ మల్టిపుల్ రెగ్యులర్ ఫైల్స్ ఆల్సో. ఎస్, ఎలా? సింపుల్గా ఏబిసి బ్యాంక్కి డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి ఏబిసి బ్యాంక్. ఏ ఆపరేషన్స్ అవన్నీ మీకు తెలుసు. ఏది? డిపాజిట్ ఆపరేషన్ ఉంటుంది. ఎస్, ఓకే. తర్వాత పేమెంట్స్ ఆపరేషన్స్ ఉంటాయి, పేమెంట్స్ ఆపరేషన్స్. తర్వాత విత్డ్రాల్ ఆపరేషన్స్. రైట్ రైట్. ఆ తర్వాత ఎస్, డిపాజిట్స్, పేమెంట్స్, విత్డ్రాల్స్, ట్రాన్స్ఫర్స్. ఆ తర్వాత లోన్స్, ఇట్లా ఉంటాయి. రైట్ రైట్. ఇప్పుడు సపోజ్ ఇదంతా కూడా ఏబిసి బ్యాంక్లో స్ట్రక్చరే, ఇదంతా కూడా ఏబిసి బ్యాంక్ స్ట్రక్చరే. ఏబిసి బ్యాంక్లో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్, డిఫరెంట్ ఆపరేషన్స్ నడుస్తుంటాయి. అవి ఎన్ని? ఇవే. నెంబర్ 1 డిపాజిట్, నెంబర్ 2 పేమెంట్స్, నెంబర్ 3 విత్డ్రాల్, నెంబర్ 4 ట్రాన్స్ఫర్స్, నెంబర్ 5 లోన్స్. ఇంతే. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఫస్ట్ వర్స్లో జస్ట్ ఐ క్రియేటెడ్ ఫస్ట్ వర్స్లో ఐ క్రియేటెడ్ ఏబిసి బ్యాంక్ని తయారు చేశాను. ఫస్ట్ వరుసలో నేను తయారు చేసింది ఏబిసి బ్యాంక్ మాత్రమే. ఓకే, మరి డిపాజిట్స్, పేమెంట్స్ ఇవన్నీ ఏంటి? ఈ చైల్డ్ అనమాట. ఇక ఇవన్నీ చైల్డ్స్. దాని లోపల ఉన్నది ఏంది? ఫైల్. ఇక యాక్చువల్గా పేమెంట్స్ లోపల ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో డేటా ఉంటుంది యాక్చువల్గా. రైట్ రైట్. సో ఇప్పుడు డిపాజిట్స్, పేమెంట్స్, ఇట్లా దీనికి ఒక స్ట్రక్చర్ మాదిరిగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలా? ఏం లేదు, సింపుల్. ఇదిగోండి చూడండి. సో ఏబిసి బ్యాంక్, ఓకే. ఏబిసి బ్యాంక్లో మళ్ళీ ఏంది? 2020, 2021, ఎస్, ఇట్లా 2022, 2020, ఇట్లా. ఎట్లా ఉంటుంది? మరి 2020లో ఏమున్నాయి? ఎస్, అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే ఏంది? మళ్ళీ డిపాజిట్స్ నుంచి ఉన్నాయి. డిపాజిట్స్ ఉంది. మళ్ళీ తర్వాత ఎస్, పేమెంట్స్ ఉంది. తర్వాత విత్డ్రాల్స్ ఉన్నాయి. తర్వాత ట్రాన్స్ఫర్లు. ట్రాన్స్. తర్వాత లోన్స్. అరే, ఇన్ని ఫోల్డర్స్, మళ్ళీ ఇవి కూడా ఫోల్డర్సే. సో పేమెంట్స్, విత్డ్రాల్స్, ట్రాన్స్ఫర్స్, లోన్స్, మళ్ళీ ఫోల్డర్సే. ఆ ఫోల్డర్ లోపల ఎస్ ఎస్, మళ్ళీ మనకి చూడండి, జనవరి. ఓకే, జనవరి అనేది మళ్ళీ ఒక ఫోల్డర్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఫిబ్రవరి అనేది మళ్ళీ ఒక ఫోల్డర్ ఉంటుంది, అంటే మంత్ వైజ్గా మళ్ళీ అక్కడ. మళ్ళీ మార్చ్ అనేది మళ్ళీ ఒక ఫోల్డర్ ఉంటుంది, అంటే మార్చ్లో డిపాజిట్స్ ఎన్ని, జనవరిలో డిపాజిట్స్ ఎన్ని,
అట్లా మళ్ళీ పేమెంట్స్లో కూడా జనవరి పేమెంట్స్, ఫిబ్రవరి పేమెంట్స్, మళ్ళీ మార్చ్ పేమెంట్స్ లైక్ దిస్. సో ఇట్లాగా. సో జనవరిలో ఎస్ పేమెంట్స్ ఫస్ట్ డేట్లో ఎస్ ఏ ఉంది. ఎస్ ఇది ఒక ఫైల్ యాక్చువల్గా, ఫస్ట్ డేట్ ఫైల్ ఇది. ఆ ఫైల్లో ఈ డిపాజిట్స్, సీరియల్ నెంబర్, అకౌంట్ హోల్డర్, డిపాజిట్ అమౌంట్, రైట్ అయిపోయింది ఇంతే. దిస్ ఫైల్ కంటైన్స్ ద డిపాజిట్ ఇన్ఫర్మేషన్ అంతే. మళ్ళీ ఫిబ్రవరిలో మరొక ఫైల్ ఉంటుంది, అది ఫిబ్రవరిలో ఉన్న ఫైల్. ఎస్ ఎస్ ఫైలే. అంటే ఇది జనవరిలో ఫస్ట్ డేట్ 1వ తారీఖు, 2వ తారీఖు మళ్ళీ రెండో ఫైల్. ప్రతి డేట్కి ఒక ఫైల్ ఉంటుంది. 3వ తారీఖు అట్లా ప్రతి డేట్కి ఒక ఫైల్ అనమాట. అట్లా ఆ మాదిరిగా చెప్పాలంటే. సో ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎలాగ ఉందంటే, ఏబీసీ బ్యాంక్ లోపలికి వెళ్ళి నాకు కావాల్సిన డిపాజిట్స్ చెక్ చేసుకుంటారు. 2020లో ఎంత డిపాజిట్ చేశారు. ఎస్ ఎస్ 2020లో 2020 డిపాజిట్ కరెక్టే. కానీ మార్చిలో ఎంత జరిగింది, అప్పుడు ఐ గో ఫర్ మార్చ్ ఫోల్డర్. మార్చిలో కూడా ఫస్ట్ డేట్లో ఎంత జరిగింది, ఐ గో ఫర్ ఫస్ట్ డేట్ ఫైల్. 1వ తారీఖు ఫైల్కి వెళ్తా. 2వ తారీఖు ఎంత జరిగింది, 2వ తారీఖు ఫైల్కి వెళ్తా. 3వ తారీఖు అట్లా. సో ఇప్పుడు ఇదంతా చెప్పాలంటే మొత్తం ఒక స్ట్రక్చర్ బాస్. ద స్ట్రక్చర్ ఈస్ గివింగ్ యూ ఎ గుడ్ అప్రోచ్. ద గుడ్ అప్రోచ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ యాక్సెస్ ద డేటా, వి స్టోర్ ద డేటా వెరీ ఈజీలీ. ఈ విధంగా ఈ మాదిరిగా మనం డేటాని స్టోర్ చేస్తే ఎస్ ప్లానింగ్లో మంచిగా ఎస్ ఇలా మనం స్టోర్ చేస్తున్నాం. ఇంటర్నల్గా ఇదే పిక్చర్ ఉంది అనుకోండి మీరు, అంతే. ఇంటర్నల్గా ఇదే పిక్చర్ ఉంది అనుకోండి, రైట్. సో ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ ఏబీసీ బ్యాంక్ అనే దాన్ని ఏ ఫోల్డర్ అనొచ్చు ఫ్రెండ్స్. ఇది పేరెంట్. ఏబీసీ బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్, అది పేరెంట్ ఫోల్డర్ ఆర్ పేరెంట్ డైరెక్టరీ. ఓకే. 2020ని ఏమని పిలుస్తాం, డైరెక్టరీనే. బట్ అదేంది, చైల్డ్ చైల్డ్ డైరెక్టరీ. ఎస్ ఎస్. మరి డిపాజిట్స్ని ఏమని పిలుస్తాం, చైల్డ్ డైరెక్టరీ. జనవరిని ఏమని పిలుస్తాం, చైల్డ్ డైరెక్టరీ. ఇక్కడ ఫైలే రెగ్యులర్ ఫైల్. ఇది స్టోరీ. సో ఇప్పుడు చెప్పండి మీరు, ద డైరెక్టరీ కంటైన్స్ మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ ఫోల్డర్స్ ఆల్సో. ద డైరెక్టరీ కంటైన్స్ మల్టిపుల్ చైల్డ్స్ అండ్ మల్టిపుల్ రెగ్యులర్ ఫైల్స్ ఆల్సో డైరెక్టరీ. సో ఇప్పుడు మనం ఒక మల్టిపుల్ ఫైల్స్ వచ్చే విధంగా, మల్టిపుల్ డైరెక్టరీస్ వచ్చే విధంగా ఎస్ ఎలా తయారు చేయాలి, ఈ హైరార్కీ మొత్తం ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఎస్ ఇప్పుడు ఇంపార్టెంట్. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ తయారు చేసాం సార్. ఏబిసి బ్యాంక్, రైట్. ఏబిసి బ్యాంక్ అనేది ఎలా తయారు చేస్తాం, ఏం లేదు, సింపుల్గా ఎంకేడిఐఆర్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే చాలు, అయిపోయింది. ఒక సింగిల్ డైరెక్టరీ మాత్రమే తయారైంది, సింగిల్ డైరెక్టరీ. బట్ సింగిల్ డైరెక్టరీ తయారు చేయడం ఈజీ, అవసరంలే. నాకేం కావాలా, మల్టిపుల్ డైరెక్టరీస్ కావాలి, మల్టిపుల్ ఫైల్స్ కావాలి. ఈ స్ట్రక్చర్ నాకు కావాలి. ఒక సింగిల్ స్టెప్లో మీరు చేయగలరా, ఒక సింగిల్ స్టెప్లోనే ఒక్క సెకండ్లోనే తయారైపోద్ది. అది లైనక్స్ పవర్. అదే నువ్వు విండోస్లో అయితే హాఫ్ అన్ అవర్ పట్టిద్ది, 30 మినిట్స్ పట్టిద్ది, మళ్ళీ తప్పులు పోతాయి. బట్ లైనక్స్లో మాత్రం నో మిస్టేక్స్, ఓన్లీ ఒక్క సెకండ్లోనే ఇదిగో ఈ స్ట్రక్చర్ అంతా తయారైపోద్ది. ఒక్క సెకండ్ జస్ట్ క్లిక్కే, అంతే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లైనక్స్. విండోస్లో ఆ పాసిబిలిటీ లేదు, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో సరే, ఇప్పుడు యాక్చువల్గా చూడండి, ఒక సెకండ్ అన్నారు కరెక్ట్. ఏబిసి బ్యాంక్ దాని లోపల ఫోల్డర్స్ ఉన్నాయా, లేవు. మరి తయారు చేయాలి కదా, ఎట్లా, వాటినే చైల్డ్ ఫోల్డర్స్ అంటారు, చైల్డ్ డైరెక్టరీస్ అంటారు. ఎస్ ఫ్రెండ్స్, నిద్రపోతున్నారా హాయిగా, లేకపోతే వింటున్నారా, క్లాసులో ఉపయోగం ఉందా లేదా, లేదా మీరు టైం ఇస్తే ఉందా ఆ సార్? టైం ప్రకారం క్లాసులు కండక్ట్ చేస్తా. నిద్రపోతే క్లాసులు ఏమవుద్దు దయచేసి. అంటే ఉదయాన్నే టిఫిన్ చేసి ఉంటాం, నిద్ర వస్తూ ఉంటుంది. మనకు రెండో పనులు ఉన్నావు, క్రికెట్ అంటే నిద్ర రాదు, వేరే పని అంటే నిద్ర రాదు, ఇది మాత్రం నిద్ర వచ్చింది. జీవితంలో పైకి రావాలనే పనులన్నిటికీ నిద్రలు వస్తాయి, కానీ ఎస్ నాన్ సెన్స్ పనులకు నిద్రలు అయితే రానే రావు, ఇంకా మేలుకుంటాం. ఎస్ అది మూవీసా, అది క్రికెటా, మనిషికి బ్లడ్లోకి వెళ్ళిపోయింది అది. ఇక నిద్రపోతా ఉన్నా కూడా నిద్రపోవద్దు, ఇది క్రికెట్ రా అని చెప్పిద్ది, నిద్రపోవద్దు ఇది సినిమా అని చెప్పిద్ది. అదే జీవితానికి పనికొచ్చే విషయాలు వినాలంటే నిద్రపోరా, ఏం కాదు, ఏం కాదు లేపో అంటే మన బాడీ కూడా అట్లాగే సహకరి అని చెప్పిద్ది అనమాట. కాబట్టి మిత్రులారా, మనం పెరిగిన వాతావరణం అటువంటిది. ఎస్ కసి, పట్టుదల, శ్రమ మొత్తం ఉండాలి, ఉంటే కానీ ఐటీ జాబ్ రాదు. ఎస్ వేరే 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 పనులు చేస్తా ఐటీ జాబ్ కొట్టలేవు, కొట్టినా నిలబడుతుంది. ఓకే, జాగ్రత్తగా వినండి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్.
అంటే ఈ యూత్కి ఏంటంటే మొత్తం ఇక్కడ ఇక్కడ రాయాలి, ఇక్కడ అయిపోవాలి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ నెక్స్ట్ క్లాస్ అని చెప్పాలా? యాడ చెప్తావు? ఇదంతా పెద్ద మోసం బాస్. పక్కగా చెప్పాలి, పెద్ద ఫ్రాడ్ అది, ట్రైనింగే కాదు అది. కాబట్టి ట్రైనింగ్ అంటే కింద నుంచి బేస్ నుంచి చెప్పాలా, చెప్తేనే ట్రైనింగ్. అర్థమైంది? అంతేగాని ఊరికే ఇదే అది ఇది ఎందుకది? 2 నెలల తర్వాత కోర్సు వేస్ట్, డబ్బులు వేస్ట్, మొత్తం వేస్టే. చివరికి పనికిరాని వాళ్ళగా తయారైపోతున్నాడు మనిషి. మళ్ళీ వేరే కోర్సుకి ఎవరో ఆ, చెప్తే ఆ కోర్సు జాయిన్ అవుతాడు. అది కూడా అంతే, సగం సగం పని మొత్తం. చివరికి జుట్టు ఊడిపోయి 30 సంవత్సరాలు వస్తుంది, ఉద్యోగం లేదు, ఏం లేదు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకి. పాపం చెప్పలేం కానీ వాళ్ళ తీసుకున్న లైన్ అటువంటిది కాబట్టి కష్టాలు తప్ప వాళ్ళకి. కాబట్టి మీరైనా జాగ్రత్తగా కొంచెం దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే ఈజీగా ఉద్యోగాలు వచ్చే ఫీల్డ్ సాఫ్ట్వేరే, ఈజీగా, డెడ్ ఈజీగా. ఎక్కువ ఉద్యోగాలు ఉన్న ఫీల్డ్ సాఫ్ట్వేరే, ఎక్కువ అవకాశాలు ఉన్న ఫీల్డ్ సాఫ్ట్వేరే. మిగతాది లేదు లేదు అంతే, కన్ఫామ్. ఎస్, ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో లేనే లేదు. సాఫ్ట్వేర్ తప్పితే మిగతాది ఏది లేదు బాస్. అని శాలరీస్ కూడా ఎక్కడ లేవు అంతే. ఓకే. సో నౌ ఇప్పుడు వాడు చెప్పాడు స్ట్రక్చర్. లైనెక్స్ అని అడిగా, మా లైనెక్స్ ఇది పేరెంట్ తర్వాత చైల్డ్స్ తయారవ్వాలంటే ఎట్లా అని అంటే అప్పుడు చెప్పింది, ఏం లేదు నాయన, చూడు జాగ్రత్తగా, ఇదిగో ఇప్పుడు ఎంకేడిఆర్ రాసేసాయి. రైట్ రైట్, ఎంకేడిఆర్ రాసేయి. రైట్. అది ఏ ఫోల్డర్ అనుకుంటున్నావు? ఏబిసి బ్యాంక్. ఫస్ట్ ఏబిసి బ్యాంక్ తయారవ్వాలి. దాని లోపల వేరే డిఫరెంట్ ఫోల్డర్స్ తయారవ్వాలి కదా. సరే, లెట్సే డిపాజిట్ ఫోల్డర్ తయారవ్వాలనుకుంటున్నావు. ఓకే, నో ప్రాబ్లం. తర్వాత ఏ ఫోల్డర్? పేమెంట్స్ ఫోల్డర్ తయారవ్వాలనుకుంటున్నావు. నో ప్రాబ్లం. ఆ తర్వాత డిపాజిటే కాకుండా విత్డ్రాల్ ఫోల్డర్ తయారవ్వాలనుకుంటున్నావు. నో ప్రాబ్లం. ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్, నాట్ ఇష్యూ. ఆ తర్వాత లోన్స్, ఇట్లా. సో ఇవన్నీ ఇలా రాసిన తర్వాత లైనెక్స్ ఏం చెప్పిందంటే, ఏం లేదు బాబు, డిపాజిట్ కామా పేమెంట్స్ కామా విత్డ్రాల్ కామా లోన్స్ ట్రాన్స్ఫర్స్ కామా, ఓకే పెట్టేసా. చేసిన తర్వాత ఏం లేదు, ఇది ఒక ఫోల్డర్, ఇది ఒక ఫోల్డర్, ఇది ఒక ఫోల్డర్, మొత్తం 5 ఫోల్డర్స్ ఉన్నాయి. దట్ మీన్స్ వాట్? ఫోల్డర్ అంటే 5 డైరెక్టరీస్ ఉన్నాయి. ఎస్ ఎస్. ఈ 5 డైరెక్టరీస్ మొత్తం చైల్డ్ డైరెక్టరీస్ కదా. అంటే డైరెక్టరీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 మొత్తం చైల్డ్సే కదా. అవును, చైల్డ్సే. కాబట్టి గ్రూప్ ఆఫ్ చైల్డ్స్ని రిప్రజెంట్ చేయాలంటే లైనక్స్లో ఇదిగో కర్లీ బ్రేసెస్ ఇంక్లూడ్ చేయని చెప్పింది, అంతే. కర్లీ బ్రేసెస్ ఎప్పుడైతే పెట్టావో, ఎస్, ఇవన్నీ చైల్డ్స్ మాదిరిగా, ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ డైరెక్టరీస్ మాదిరిగా తయారవుతాయి. కానీ ఈ గ్రూప్ ఆఫ్ డైరెక్టరీస్ అనేది ఎవరికి చైల్డ్స్గా ఉండాలి? అసలు దీనికి పేరెంట్ ఎవడు? డిసైడ్ చేయాలా. కాబట్టి అప్పుడు లైనక్స్ చెప్పింది, పేరెంట్ ఎవరో వాడి ముందు పి అనేది ఇన్సర్ట్ చేయి. పి 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 అంటే ఏంది? పేరెంట్. ఎంకేడిఆర్ రాసి ఏబిసి బ్యాంక్. పి అంటే ఏంది? పేరెంట్. ఓకే ఓకే, పి అంటే పేరెంట్. మరి ఈ పేరెంట్ కింద వీళ్ళందరూ చైల్డ్స్గా వస్తారా? వస్తారా లేదా అనేది పక్కన పెడితే, నువ్వు ఏబిసి బ్యాంక్ తర్వాత సపరేషన్ లైన్ పెట్టాలి. అదే దాని పేరే ఎస్, ఇదేనిది ఫార్వర్డ్ స్లాష్. ఎప్పుడైతే ఫార్వర్డ్ స్లాష్ రాసావో, ఎస్, ఈ డిపాజిట్ డైరెక్టరీ చైల్డ్ అయిపోతుంది దీనికి, ఈ పేమెంట్స్ దీనికి చైల్డ్ అయిపోతుంది, ఈ విత్డ్రాలు దీనికి చైల్డ్, అన్నిటికీ చైల్డ్ అయిపోద్ది. అట్లా అని చెప్పాడు వాడు. ఓకే, ఎంకేడిఆర్ రాసి -P రాసి, అంటే -P రాసి ఏబిసి బ్యాంక్ రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి ఇవి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే వెంటనే ఈ 5 డైరెక్టరీస్ తయారవుతాయి. దాంతో పాటు పేరెంట్ డైరెక్టరీ కూడా తయారవుతుంది. ఈ పేరెంట్ డైరెక్టరీలో ఇవన్నీ కనిపిస్తాయి నీకు, అంతే సింపుల్గా. ఎస్, వెరీ వెరీ ఈజీ, డెడ్ డెడ్ ఈజీ. దాని లోపల అంటే డిపాజిట్స్ లోపల జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తయారు చేయాలంటే ఎస్, మళ్ళీ దానికి వేరే స్టోరీ ఉంది. ఓకే ఓకే, దానికి మళ్ళీ ఎస్ ఎలా తయారు చేయాలా ఏంటి? ఎస్, చూద్దాం, దాన్ని కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఇది, ఫస్ట్ అయితే ఎంకేడిఆర్ రాసి -P రాసి ఏబిసి బ్యాంక్, అంతే అయిపోయింది. ఫార్వర్డ్ స్లాష్ కర్లీ బ్రేసెస్ రాసి డిపాజిట్ కామా పేమెంట్స్ కామా విత్డ్రాల్స్ కామా ట్రాన్స్ఫర్స్ కామా లోన్స్, అంతా అయిపోయింది. ఇది యాక్చువల్ స్టోరీ. కర్లీ బ్రేసెస్ క్లోజ్, కర్లీ బ్రేసెస్ క్లోజ్. ఎస్, ఎక్కడ క్లోజ్ చేయాలి? ఇక్కడ, ఇక్కడ, ఇది ఈ లైన్లో ఇక్కడ.
ఇంత అయిపోయింది. ఎస్, ఇదేమో స్టార్టింగ్ కర్లీ బ్రేసెస్, ఇదేమో ఎండింగ్ అయిపోయింది. సో ఈ మొత్తాన్ని చైల్డ్గా తీసేసుకుంటారు లైనెక్స్. ఈ ఏబిసి బ్యాంక్ని పేరెంట్గా తీసేసుకుంటారు లైనెక్స్. ఎందుకు? పి ఇచ్చాం కాబట్టి. ఏబిసి బ్యాంక్ తర్వాత మనం ఒక లైన్ ఇచ్చాం చూసారా, ఏ లైన్ అది? ఇది ఫార్వర్డ్ స్లాష్. ఈ లైన్ తర్వాత వచ్చాయని చైల్డ్సే. ఓకే, అది యాక్చువల్ స్టోరీ. ఓకే, ఎంకేడిఆర్ రాసి అట్లా రాస్తే అయిపోతుంది వెంటనే. ఓకే, ఎంకేడిఆర్ హైఫన్. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సర్వర్లోకి వెళ్దాం.
ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడబుల్ ఫ్రెండ్స్? వినిపిస్తుందా? ఎస్ సార్. యా, ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం యాక్చువల్గా హ్యాండ్స్ ఆన్లోకి వెళ్దాం. ఫోల్డర్స్ తయారు చేసేది ఆల్రెడీ ఎస్టర్డే సర్వర్ 1 తయారు చేసాం కదా, అదే ఉంది. సో మనం దాన్నే లాగిన్ అవుదాం. ఎస్. సో సర్వర్ 1 లాస్ట్ తయారు చేసాం కదా, అదే. ఓకే, సెషన్ 1 లోడ్. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే చూడండి ఇప్పుడు, ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉంది. ఎస్, ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇలా కనిపిస్తుంది. బట్ మీలో ఎవరికైనా సరే చాలా చిన్న అక్షరాలు వైట్ కలర్లో చిన్నగా కనిపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీలో ఎవరైనా అట్లా కనిపిస్తుందా స్క్రీన్ మీకు? లేదా మీరు ప్రొఫైల్స్ యూజ్ చేస్తున్నారా? ఎవరికైనా ఆ సెట్టింగ్స్ అర్థం కాకపోతే నేను చెప్తాను, ఇప్పుడే చెప్తాను. EC2 యూజర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం మన మన ఇంటెన్షన్ ఏంటంటే, ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్. ఫైల్స్ చాలా ఉన్నాయి అనుకుంటాం మనం. ఓ, అన్ని ఫైల్సే. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా వేరే యూజర్లోకి వెళ్ళి మనం ఫైల్స్ ఇక్కడైతే ఉండవు. ఎస్, ఈ యూజర్లు ఎవరు ఉండరు కాబట్టి ఓకే, రైట్. ఇప్పుడు యాక్చువల్గా మనం సింపుల్గా MKDIR అని రాసి project1 రాసాం అనుకోండి, ప్రెస్ ఎంటర్ బటన్. సో MKDIR రాసి project2 ప్రెస్ ఎంటర్ బటన్. ఇలాగా LS టైప్ చేసాం అనుకోండి, చూసారా, project1 ఫోల్డర్ క్రియేటెడ్ అండ్ project2 ఆల్సో క్రియేటెడ్. అదేవిధంగా మనకి, ఎస్ బాబు అలా కాదమ్మా, ఇక్కడ మీరు ఒక 20 ఫోల్డర్స్ తయారు చేయమన్నాడు. 20 ఫోల్డర్స్, 20 ఫోల్డర్స్ తయారు చేయమని చెప్పాడు. 20 ఫోల్డర్స్ తయారు చేయాలంటే ఎలాగా? సింటాక్స్ మళ్ళీ వేరే. సింటాక్స్ అంటే ఏంది? సపోజ్ సింగిల్ ఫోల్డర్కి వేరే. 20 ఫోల్డర్ తయారు చేయమంటే ఎలాగంటే చూడండి, MKDIR రాసి project1 రాస్తాం అనుకోండి. MKDIR రాసి project1 రాస్తే సింగిల్ ఫ్లోలో తయారయ్యేది. అవుట్పుట్ ఏంది? జస్ట్ project1 వస్తుంది, అంతే. అవుట్పుట్ అంతే వస్తుంది, ఇంతే వస్తుంది. అదే నువ్వు గనుక ఎస్ ఇలాగా MKDIR రాసి ప్రాజెక్ట్ అని రాసేసాయి. ఫస్టే ప్రాజెక్ట్ అని రాసి లాస్ట్లో కర్లీ బ్రేసెస్ ఇలా పెట్టేసి, కర్లీ బ్రేసెస్ రాసి 1 డాట్ ఎస్ 1 డాట్ 20 అన్నారు అనుకోండి, అప్పుడు అవుట్పుట్ మారిపోద్ది. అవుట్పుట్ ఏమొస్తుంది? ఎస్, సింపుల్ అవుట్పుట్ ఏంటి? 1 2 3 4 5 డాష్ 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 20 ఫోల్డర్స్ తయారైపోతాయి ఒక సింగిల్ టేక్లో. 20 ఫోల్డర్స్. ఓకే, ఇలాగనమాట. దిస్ ఈజ్ వాట్, ఫస్ట్దేమో సింగిల్ ఫోల్డర్ తయారీ, రెండోదేమో మల్టిపుల్ ఫోల్డర్స్ తయారీ. ఇప్పుడు మనం మూడోది చూస్తున్నాం. మూడోది ఏంటి? మల్టిపుల్ చైల్డ్ ఫోల్డర్స్ తయారీ. మల్టిపుల్ చైల్డ్, సింగిల్ పేరెంట్ అండ్ మల్టిపుల్ చైల్డ్స్. ఒక సింగిల్ పేరెంట్ లోపలే మల్టిపుల్ చైల్డ్స్ మనం చూస్తున్నాం. దిస్ ఇస్ థర్డ్ మోడల్. ఫస్ట్ మోడల్ ఏమో సింగిల్ డైరెక్టరీ, రెండో మోడల్ ఏమో మల్టిపుల్ డైరెక్టరీస్, మూడో మోడల్ ఏమో సింగిల్ డైరెక్టరీ విత్ మల్టిపుల్ చైల్డ్. సింగిల్ డైరెక్టరీ విత్ మల్టిపుల్ చైల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. మల్టిపుల్ చైల్డ్స్, మల్టిపుల్ చైల్డ్స్ ప్లస్ మల్టిపుల్ ఫైల్స్. ఇది మల్టిపుల్ ఫోల్డర్స్ ప్లస్ మల్టిపుల్ చైల్డ్స్, ఇది యాక్చువల్గా. ఓకే, ఇది మనం చూస్తున్నాం. మూడు మోడల్ మనం చూసేది. రెండో మోడల్ కూడా ఈజీనే, పెద్ద విషయం ఏం కాదు. సో MKDIR రాసి ప్రాజెక్ట్ అని రాసామనుకోండి, లెట్స్ సే ప్రాజెక్ట్, కర్లీ బ్రేసెస్ రాసి 2 ఫోల్డర్స్ ఉన్నాయి కదా, 3 డాట్ 20, అంతే. 20 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, 20 ఫోల్డర్స్ తయారై ఉన్నారు. LS టైప్ చేసామనుకోండి, ఇది 20 ఫోల్డర్స్ వచ్చేసినాయి. రైట్, బాగుంది సార్. MKDIR రాస్తాం సార్, ఓకే. ప్రాజెక్ట్ రాస్తాం, ఓకే.
ఇలాగా మేము సపోజ్ 21 రాసి 1 2 3 3 రాసేసి 40 రాస్తాం. ఇప్పుడు ఏమైంది అంటే మీరు ఏంది 2 డాట్సే పెట్టారు. మూడో డాట్ పెడితే ఏమైనా రిస్క్ ఉందా? మూడో డాట్ పెడితే 21 నుంచి 40 ఫోల్డర్స్ తయారవుతాయా అవ్వవా? అది క్వశ్చన్. యాక్చువల్గా చాలామంది 2 డాట్స్ బదులు మూడో డాట్ కూడా పెడతా ఉంటారు. మూడో డాట్ ఇఫ్ యూ ప్లేస్ ద థర్డ్ డాట్ వాట్ హ్యాపన్స్? చూడండి ఇప్పుడు మూడో డాట్ పెట్టాను, నో ఎర్రర్, ఎర్రర్ లేదు. కానీ ఎలా తయారవుతుంది ఫైల్స్, ఫోల్డర్స్ ఎలా తయారవుతాయో చెక్ చేయండి. ఎల్ఎస్ టైప్ చేయండి మీరు. ఓకే, ఎల్ఎస్ టైప్ చేస్తే ఏమైంది తెలుసా? ప్రాజెక్టు 21 త్రిబుల్ డాట్ 40 అనేది ఒక ఫోల్డర్ మాదిరిగా వచ్చేసింది మనకి. చూసారా, ఒక ఫోల్డర్ మాదిరిగా వచ్చేసింది. ఇదిగోండి ఫోల్డర్ మాదిరిగా వచ్చేసింది. చూసారా, ఫోల్డర్ మాదిరిగా వచ్చేసింది. కాబట్టి మీరేంటంటే మిత్రులరా, రెండంటే రెండే సింటాక్స్ రూల్స్ అవి. మూడోది పెడితే అదొక ఫోల్డర్ మాదిరిగా తయారైద్ది. మీరు ఆన్సర్ కూడా చెప్పాలి. వాడు రాస్తాడు ఎట్లా, ప్రాజెక్ట్ 1 రాసి ఫోల్డర్ రాసి తర్వాత సంథింగ్ ఒక నెంబర్ రాసి 3 డాట్స్ పెడతాడు. వ్యాలిడా ఇన్వాలిడా అంటాడు. వ్యాలిడ్, దిస్ ఇస్ వ్యాలిడ్ స్టేట్మెంట్, బట్ దిస్ విల్ గివ్ యూ ద ఓన్లీ సింగిల్ ఫోల్డర్ అని చెప్పాలా. దిస్ ఇస్ ఇన్వాలిడ్ అని చెప్తే మళ్ళీ రాంగ్ అయింది. నో, దిస్ ఇస్ వ్యాలిడ్ స్టేట్మెంట్, బట్ దిస్ విల్ గివ్ యూ ఓన్లీ ఏ సింగిల్ ఫోల్డర్, దిస్ విల్ నాట్ గివ్ 21 to 40 ఫోల్డర్స్ అని చెప్పాలి. అప్పుడు అర్థమైంది ఓకే అని. ఎస్, అలాగా మనం అర్థం చేస్తాం. సరే, ఇది ఓకే. సరే, తర్వాత సార్ మాకు మల్టిపుల్ చైల్డ్స్ ఉండాలి అనేది చెప్పారు కదా. ఎస్, దాన్ని ఎలా తయారు చేయాలా? ఏం లేదు, ఎంకేడిఐఆర్ రాసి రైట్. తర్వాత -P అంటే ఏంది? పేరెంట్ వాడు. ఎవడు వాడు పేరెంట్? ఏబిసి బ్యాంక్ అనేవాడు పేరెంట్ కింద తీసుకుంటున్నాను నేను. రైట్, తీసుకున్న తర్వాత ఫార్వర్డ్ / తర్వాత కర్లీ బ్రేసెస్, ఆ దాంట్లో డిపాజిట్, డిపిఓఎస్ఐటి డిపాజిట్స్. ఓకే, తర్వాత పేమెంట్స్, తర్వాత విత్డ్రాల్స్, తర్వాత సంథింగ్ కాల్డ్ ట్రాన్స్ఫర్స్, తర్వాత లోన్స్, కర్లీ బ్రేసెస్ క్లోజ్. ఇట్లా మనం ఇవ్వాలన్నమాట. ప్రెస్ ఎంటర్ బటన్. అరే సార్, క్రియేట్ అయిపోయిందా? చూడండి ఒకసారి, ఎల్ఎస్ టైప్ చేయండి. చూసారా? ఎస్. ఎక్కడుంది సార్? మాకు కనపడలేదు. ఫస్ట్లోనే ఉంది అది. ఇదిగోండి ఫస్ట్లోనే తయారై వచ్చేసింది. ఇది ఏబిసి బ్యాంక్. ఓకే, మరి ఏబిసి బ్యాంక్ తయారైంది కరెక్టే. దాని లోపల ఉన్న ఆ చైల్డ్ ఫోల్డర్స్ కనిపించడం లేదే, ఎందుకని? ఎస్, వై అంటే దాని లోపల ఉన్న చైల్డ్ ఫోల్డర్స్ కనపడాలంటే మళ్ళీ ఎలాగెళ్ళాలా? దాని లోపలికి వెళ్ళాలా. లోపలికంటే ఏంది? ఫోల్డర్ లోపలికి ప్రవేశించాలా. అరే, ఫోల్డర్ లోపలికి ప్రవేశించడానికి ఇక్కడ మౌస్ లేదే. ఇక్కడైతే ఇక్కడ ఇక్కడ ఇదిగో ఈ ఫోల్డర్ అనుకోండి, లోపలికి ప్రవేశించవచ్చు ఈజీ. ఇదిగో ఈ ఫోల్డర్, ఇది ఫోల్డర్. ఇలా క్లిక్ చేస్తే ఫోల్డర్ లోపలికి ప్రవేశించవచ్చు. వెళ్ళిపోయాం ఫోల్డర్ లోపలికి. కానీ లైనెక్స్లో మౌస్ లేదు, క్లిక్ పనిచేయదు ఇక్కడ. మరి ఏం పనిచేస్తుంది? కమాండ్. ఎస్ ఎస్, కమాండ్. అంటే ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే కమాండ్ ఉంది. చెప్తా చెప్తా, నేను చెప్తా. సరే, అన్నిటికంటే ఫస్ట్ ఎస్, మనం ఈ ప్రాజెక్ట్ 1 ఏదైతే ఉందో, సారీ, ఏబిసి బ్యాంక్ ఏదైతే ఉందో దాని లోపల ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ బయట నుంచి కూడా చూడొచ్చు. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి దీని లోపల అనేది బయట నుంచే చూడొచ్చు. బయట నుంచి ఎలా చూస్తారు సార్? ఎస్, చూడొచ్చు. ఎలాగంటే చూడండి, ఆ, ఎలా అంటే చూడండి, ఎల్ఎస్ రాసి -L రాసి ఏబిసి బ్యాంక్ అని రాసామనుకోండి, చూడండి ఏమైందో. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. LS-L ఏబిసి బ్యాంక్ అంటే అర్థం ఏం తెలుసా అమ్మా? లైనెక్స్ ఏబిసి బ్యాంక్ లోపల ఉన్న ఫోల్డర్స్ ఫైల్స్ అన్ని చెక్ చేసి చూపించమ్మా అని అర్థం. ఇక్కడ రాస్తే ఆ వర్డ్. సార్ అర్థం కాలేదు సార్. ఏం లేదు, ఎల్ఎస్ రాస్తే ఏబిసి బ్యాంక్ అని రాయండి, ప్రెస్ ఎంటర్ బటన్, అంతే. దీని తర్వాత ఏం జరిగిద్దంటే ఏబిసి బ్యాంక్లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ లిస్ట్ అవుట్ చేసి పడేస్తుంది. ఎవరు? ఎల్ఎస్ అనే కమాండ్. ఎల్ఎస్ అని ఇవ్వకపోతే రాదా? రాదు. కావాలంటే మీరు ట్రై చేయండి. జస్ట్ ఏబిసి బ్యాంక్ అని టైప్ చేశారనుకోండి,
ప్లస్ ఎంటర్ బటన్, హే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనేది. అదే నువ్వు ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంక్ అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టావనుకో, ఎస్ ఎస్ అంటే దీని అర్థం ఏంటంటే ఏబిసి బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్, ఆ ఫోల్డర్లో ఉన్న అన్ని ఫోల్డర్స్ అన్ని ఫైల్స్ నాకు చూపించు అని అర్థమైంది. కానీ ఎల్ఎస్ కొట్టినంత మాత్రాన దీని లోపల ఉన్న ఫైల్స్ కనపడవు. నో 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 నో. మరి ఏంది ఇది? మరి అసలు స్ట్రక్చర్ అంతా మనకి తెలుసుకోవాలంటే ఎట్లా? లోపల ఏమున్నా తెలుసుకోవాలా? అసలు పేమెంట్స్ లోపల ఆ ఫోల్డర్ లోపల ఏమున్నాయి, లోన్స్ అనే ఫోల్డర్ లోపల ఏమున్నాయి, డిపాజిట్ అనే ఫోల్డర్ లోపల ఏమున్నాయి తెలుసుకోవాలా? ఎస్, తెలుసుకోవాలంటే ఎస్, లైనెక్స్ వాడు పూర్తి స్థాయిలో కమాండ్ ఇచ్చాడు నీకు. లైనెక్స్ వాడు పూర్తి స్థాయిలో ఒక కమాండ్ ఇచ్చాడు. అయితే ఇక్కడ నేను చూపిస్తా చూడండి. అంటే దాని లోపల ఉన్న ఐటమ్స్ ఇంకా చాలా ఉంటాయి అనుకోండి, వాటిని గురించి కూడా తెలుసుకోవాలా, అవి ఎలా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే లైనెక్స్ దాన్ని తెలుసుకోవడం కోసం ఒక కమాండ్ ఇచ్చింది మనకి. చూడండి ఎట్లా అంటే, సింపుల్గా చెప్తాను నేను. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఏబిసి బ్యాంక్ రాసాం. రాసిన తర్వాత మనం సింపుల్గా ఇదిగోండి ఒక 5 ఫోల్డర్స్ తయారు చేశాను దాని లోపల. 5 ఫోల్డర్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఇది డిపాజిట్ అనేది ఒకటి, ఆ, తర్వాత పేమెంట్స్ అనేది ఒకటి, ఆ, తర్వాత విత్డ్రాల్ అనేది ఒకటి, తర్వాత ట్రాన్స్ఫర్లు అనేది ఒకటి, తర్వాత లోన్స్ అనేది ఒకటి. ఇవన్నీ ఏంటి సార్? ఫోల్డర్సే. సో ఈ ఏబిసి బ్యాంక్ ఏంటి సార్? ఫోల్డరే. ఆ ఫోల్డర్ని మనం పేరెంట్ ఫోల్డర్ అంటాం, పేరెంట్ డైరెక్టరీ. పేరెంట్ డైరెక్టరీ, ఎస్. ఇది మాత్రం చైల్డ్ డైరెక్టరీ. చైల్డ్, అన్ని చైల్డ్సే, మొత్తం చైల్డ్స్. ఇదన్నీ చైల్డ్స్ డైరెక్టరీస్. రైట్ రైట్. అయితే ఈ హైరార్కీ ఉందే, ఈ హైరార్కీ, ఎస్ ఎస్, ఈ హైరార్కీ కాకుండా లైనక్స్లో వేరే హైరార్కీ డిస్ప్లే అయింది బాస్. ఏ హైరార్కీ అదంటే, ఎస్ చూడండి, ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్, ఎస్ ఎస్, బ్యాంక్ కింద ఏబిసి బ్యాంక్, రైట్. ఈ బ్యాంక్ కింద ఇలాగా ఒక అడ్డగీత, అంటే నిలువు గీత, ఇది నిలువు గీత. నిలువు గీత కింద ఎస్, ఇదిగోండి డిపాజిట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పేమెంట్స్ అనేది ఇలా ఉంటుంది. విత్డ్రాల్ అనేది ఇలా ఉంటుంది. విత్డ్రాల్. తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేది ఇలా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్. తర్వాత లోన్స్ అనేది ఇలా ఉంటుంది. అయ్యో ఇదేంటిది ఈ మోడల్? ఎస్, ఈ మోడల్నే మనం ఏమని పిలుస్తామంటే, లైనెక్స్లో ఫోల్డర్స్ ఫైల్స్ ఈ మోడల్లోనే కనపడతాయి. విండోస్లో ఫోల్డర్స్ ఫైల్స్ ఈ మోడల్లో కనపడతాయి. దిస్ ఈజ్ విండోస్ మోడల్, దిస్ ఈజ్ విండోస్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ వాట్ లినక్స్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్నే మనం ఏమంటామంటే ట్రీ స్ట్రక్చర్ అంటాం. ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో మనం ఫైల్స్ ఫోల్డర్స్ చెక్ చేసుకోవచ్చు ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో. బట్ దిస్ ఈజ్ నాట్ అ ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్, దిస్ ఇస్ విండోస్ స్ట్రక్చర్ ఫార్మాట్. విండోస్ స్ట్రక్చర్ ఫార్మాట్లో ఏబిసి బ్యాంక్ కనిపిస్తుంది, దాని కింద లోపల ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగా విండోస్ స్ట్రక్చర్ ఫార్మాట్లో చూడటానికి ఎల్ఎస్ టైప్ చేస్తే అయిపోతుంది మనకి. కానీ లినక్స్ ఫార్మాట్లో ఏం చేస్తుంది? టోటల్ ఎంటైర్ థింగ్ విల్ బి డిస్ప్లేడ్. అసలు డిపాజిట్ కాదు, డిపాజిట్ లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో కూడా మొత్తం చెప్పేసింది. ఇప్పుడు ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో నువ్వు చూసినప్పుడు, సో ఈ లైనక్స్ అనేది ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్ని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ ఫోల్డర్ ఏదైతే మీరు డిస్ప్లే ఇప్పుడు చూసారో, దాన్ని ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలని నేను అనుకుంటున్నా. ఏది ఫోల్డర్ పేరేంది? ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్ అనేది ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలి. అందుకోసం లైనెక్స్ని అడిగా, అమ్మా లైనెక్స్ ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో డిస్ప్లే చేయవా అమ్మా అని అడిగా. అప్పుడు చెప్పింది అది లైనెక్స్. ఏమని చెప్పింది నాయన? ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో ఈ ఫోల్డర్లో ఉన్న డీటెయిల్స్ అని నువ్వు చూడాలి అంటే ట్రీ అనే కమాండ్ ఉంది ఉపయోగించు అని చెప్పింది. ట్రీ అనే కమాండ్ ఉంది ఉపయోగించు. ట్రీ, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ట్రీ కమాండ్ ఐ కెన్ ఏబుల్ టు సీ దిస్ డేటా లైక్ దిస్. ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. ట్రీ కమాండ్ ఉపయోగిస్తే మనం ఈ విధంగా చూడొచ్చు. ట్రీ ఎట్లా రాయాలా? ట్రీ అనేది ఏం లేదు, ట్రీ అనే కమాండ్ రాసి, ఓకే, ట్రీ అనే కమాండ్ రాసి దాని పక్కనే మీది ఏదైతే ఏబిసి బ్యాంక్ ఉందో ఆ ఏబిసి బ్యాంక్ అనేది ఇలా డిస్ప్లే రాయండి చాలు. ఇది ఏంది? ఇది ఏబిసి బ్యాంక్ అంటే పేరెంట్ ఫోల్డర్ నేమ్, పేరెంట్ ఫోల్డర్ నేమ్ ఇది యాక్చువల్గా. మీరు ఎప్పుడైతే ఇలా రాశారో ట్రీ అని రాసి
ఏబీసీ బ్యాంక్ రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టారు. కొట్టిన వెంటనే ఏబీసీ బ్యాంకులో ఉన్న డీటెయిల్స్ అన్నీ ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో కనిపిస్తూ ఉంటాయి. ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో కనిపిస్తూ ఉంటాయి. ఏబీసీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది స్టోరీ. ఓకే, అర్థమైంది సార్. ఇప్పుడు మనం ట్రీ అని రాసి ఏబీసీ బ్యాంక్ రాస్తే సరిపోద్ది. సరే, చేయండి. ట్రీ రాసి ఏబీసీ బ్యాంక్ అని రాయండి. ప్లస్ సెంటర్ బటన్ కొట్టండి. రైట్. అరే, ట్రీ అని రాసి ఏబీసీ బ్యాంక్ కొడితే రావట్లేదు సార్, కమాండ్ నాట్ ఫౌండ్ అంటది. అంటే లైనెక్స్కి తెలియదు ఆ కమాండ్ ఎవరు నువ్వు అంటుంది ఇది. కాబట్టి ఆ కమాండ్ లేదు. నేను చెప్పాను చాలా సందర్భాల్లో. సో ఇదిగోండి, అప్లికేషన్ అని చెప్పిన, యాప్ అన్నా, అప్లికేషన్ అన్నా, తర్వాత సాఫ్ట్వేర్ అన్నా, ఆ తర్వాత ప్రోగ్రామ్ అన్నా, ఆ తర్వాత కమాండ్ అన్నా, మొత్తం ఒకటే భాష, మొత్తం సాఫ్ట్వేరే అది. డైరెక్ట్గా చెప్పాలంటే దాని లోపల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అప్లికేషన్ అన్నా దాని లోపల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాశారు, జావా, పైథాన్, .NET ఉపయోగించి. ఆ ప్రోగ్రామ్ అన్నా దాని లోపల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాశారు, జావా, పైథాన్, ఇట్లా .NET ఉపయోగించి. కమాండ్ అన్నా సరే దాని లోపల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాశారు. అంటే ఈ కమాండ్ ఏ కమాండ్? లైనెక్స్ కమాండ్. కాబట్టి లైనెక్స్ దేంతో తయారు చేశారు? లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని ఎస్ దేంతో తయారు చేశారయ్యా? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేశారు వాడు అంటే? ఎస్, సి అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్. సి అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. కాబట్టి లైనెక్స్లో ఉన్న ప్రతి కమాండ్ వెనకాల కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎల్ఎస్ అనే కమాండ్ ఉంది, దాని లోపల కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాశారు. అమ్మా, ఎల్ఎస్ నిన్ను టైప్ చేసిన వెంటనే అక్కడ ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ డిస్ప్లే చెయ్యి అని కోడ్ రాశారు ముందుగానే. ఎక్కడ? ఈ కమాండ్ లోపల కోడ్ ఉంది. ఆహా, ఎంకేడిఐఆర్ ఉంది కదా. ఎంకేడిఐఆర్ అనే కమాండ్ లోపల కోడ్ ఉంది యాక్చువల్గా. దిస్ వాజ్ రిటర్న్ బై యూజింగ్ అసెంబ్లర్ అండ్ సి లాంగ్వేజ్లో కోడ్ రాశారు దానికి లోపల. అంటే ఇవన్నీ లైనెక్స్ కమాండ్సే. ఎంకేడిఐఆర్ రాసిన వెంటనే నువ్వు ఎక్కడైతే దాని పక్కన ఒక ఫోల్డర్ పేరు ఇచ్చాడో ఆ ఫోల్డర్ని తయారు చేయి అని కోడ్ రాశారు అక్కడ. అందుకోసం ప్రతి కమాండ్ లోపల కోడ్ ఉంటుంది. కమాండ్నే మనం ప్రోగ్రామ్ అంటాం, ప్రోగ్రామ్నే మనం సాఫ్ట్వేర్ అంటాం. ఎస్, ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రోగ్రామ్, ప్రతిదీ కూడా ఒక కమాండ్, ప్రతిదీ కూడా ఒక సాఫ్ట్వేర్ కిందే లెక్కేసుకోవాలా. ఇప్పుడు మీరు టచ్ కమాండ్ ఉపయోగించారు. టచ్ టచ్ అనేది కమాండే, కానీ ఆ కమాండ్ లోపల కొన్ని ఇన్స్ట్రక్షన్ రాశారు. అమ్మా, టచ్ కమాండ్ నువ్వు ఈ విధంగా పనిచేయాలా, ఒక ఎంటీ ఫైల్స్ని తయారు చేయాలా, మల్టిపుల్ ఫైల్స్ని తయారు చేయాలంటే ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలా. ఎస్, సింగిల్ ఫైల్ తయారు చేయాలంటే ఈ సింటాక్స్ ఫాలో అని సింటాక్స్లతో సహా డిఫైన్ చేసి పడేశారు. ఎక్కడ? లైనెక్స్లో. కాబట్టి ఆ ఫోల్డర్, ఆ కమాండ్ మనకు వర్క్ అవుతుంది. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా, ఇక్కడ కమాండ్ నాట్ ఫౌండ్ అని అంటే అర్థం ఏంటంటే, బాబు ట్రీ అనే కమాండ్ నీ మిషన్లో లేదు అంటే ఇన్స్టాలేషన్ లేదు. అది ఇన్స్టాలేషన్ లేదు కాబట్టి ఇన్స్టాల్ చేసుకో అంటే. ట్రీ అనేది ఏంది? ఒక కమాండ్, ఒక టూల్, ఒక సాఫ్ట్వేర్, ఒక ప్రోగ్రామ్, ఏదన్నా అనుకో నీ భాషలో. ఎస్ ఎస్, ట్రీ ఈజ్ a command, a software, a tool, whatever it is. ఈ ట్రీ అనే సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయాలా. ఎక్కడ? లైనెక్స్ మిషన్లో. ఓకే, సో నౌ ఈ ట్రీ అనే కమాండ్ని మనం లైనెక్స్ మిషన్లో ఇన్స్టాల్ చేయాలా. అసలు ఒక సాఫ్ట్వేర్ని మనం లైనెక్స్లో ఇన్స్టాల్ చేయాలంటే మనకు తెలుసు బాస్. సాఫ్ట్వేర్ని, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనం లైనెక్స్ మిషన్లో ఇన్స్టాల్ చేయాలంటే మనకు తెలుసు ఆల్రెడీ. సో హౌ టు ఇన్స్టాల్ a software inside Linux server
అసలు లైనక్స్ సర్వర్లో మనం ఒక సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అర్థమైంది, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని. దానికోసమే ఎస్, వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇన్సైడ్ లినక్స్ సర్వర్. వీ హ్యావ్ డిఫరెంట్ టూల్స్. మనకి రెండు డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టూల్స్లో ఫస్ట్ టూల్ ఏమో ఎం, రెండోదేమో డిఎన్ఎఫ్, మూడోదేమో ఎస్. ఎస్ ఫ్రెండ్స్, ఎం అనేది ఒక టూలు, డిఎన్ఎఫ్ అనేది ఒక టూలు. అర్థమైందా? సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే మనకి రియల్ టైంలో ఎమ్, డిఎన్ఎఫ్ మాత్రమే ఉపయోగిస్తాం. ఎండిఎన్ఎఫ్ ఏంది సార్, ఎందుకు ఉపయోగిస్తాం? అవి యాక్చువల్గా అడ్వాన్స్డ్ లెవెల్ టూల్స్. వాటిని మనం ఉపయోగిస్తాం. ఎం అనేది ఓల్డ్ ఫ్యాషన్ టూలు. ఎం అనేది ఏంది, ఓల్డ్ అయిపోయింది, ఓల్డ్ టూల్. ఎస్ ఎస్, ఎం అప్డేటెడ్ వర్షనే. ఎస్, అప్డేటెడ్ వర్షన్ ఇది. ఎం అప్డేటెడ్ వర్షన్, ఎం టూల్ అప్డేటెడ్ వర్షనే డిఎన్ఎఫ్, అంతే. ఎం టూల్ అప్డేటెడ్ వర్షన్ డిఎన్ఎఫ్ అంటే లేటెస్ట్ వర్షన్ అబ్బా. ఏది లేటెస్ట్ వర్షన్? డిఎన్ఎఫ్ అంటే ఏంది, లేటెస్ట్ వర్షన్. అంటే ఒక సర్వర్లో ఏ సాఫ్ట్వేర్ అయినా సరే, ఒక డెవాప్స్ ఇంజనీర్ అయినా, లినక్స్ అడ్మిన్ అయినా, ఎవరైనా సరే, ఏదైనా ఒక లైనక్స్ మిషన్లో ఒక సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయాలి అంటే ఎం అనే టూల్ వాడతాం. ఎం అండ్ డిఎన్ఎఫ్. ఓకే ఓకే. సో ఎం అనే టూలు ఉపయోగించి ఒక సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలా, డిఎన్ఎఫ్ అనేది ఉపయోగించి సాఫ్ట్వేర్ని ఎలా రెండు ఒకటే. ఎస్, ఎలా, దాని సింటాక్స్ ఏంది, ఏం లేదు. ఎం అని రాసి, ఓకే, ఎం అని రాయండి. ఇన్స్టాల్ అని రాయాలి, దాని పక్కన ఇన్స్టాల్ అని రాసి ఎస్, సాఫ్ట్వేర్ నేమ్ రాయాలి. అంతే, సాఫ్ట్వేర్ నేమ్. అంతే, అయిపోయింది. అరే ఇంతేనా? ఇంతే. డిఎన్ఎఫ్ అంటే డిఎన్ఎఫ్ రాసి, ఇన్స్టాల్ అని రాసి, ద సాఫ్ట్వేర్ పేరు రాయండి, సాఫ్ట్వేర్ నేమ్. అంతే. ఎస్, ఇన్స్టాల్ అయిపోద్దా? ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే ఇన్స్టాల్ అయిపోద్ది. ఇక ఏం లేదు, ఎం రాసి, ఇన్స్టాల్ రాసి. ఇన్స్టాల్ అనేది సింటాక్స్ అక్కడ వాడు ఇచ్చాడు, ఇది ఏంది, ఆప్షన్. ఈ ఆప్షన్ మీరు ప్రెస్ చేయకుండా ఇన్స్టాల్ అవ్వదు అనమాట. మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఇక్కడ రాయాలి, దాని పేరు. ఎస్, ఏదైనా అది. ఇప్పుడు మీరు ఏది రాసినా, డాకర్ రాసినా, క్యూబర్నెటిస్ రాసినా, జెంకిన్స్ రాసినా, మేవన్ రాసినా, నెక్సెస్ రాసినా, సోనార్ క్యూబ్ రాసినా, ఏదైనా రాసుకోండి, మీ ఇష్టం వచ్చిన టూల్స్. అందుకే కదా డెవాప్స్ ఇంజనీర్కి పక్కాగా ఎస్ లైనక్స్ తెలిసి ఉండాలి. ఎం రాసి, ఇన్స్టాల్ రాసి, సాఫ్ట్వేర్ నేమ్ ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ చూడండి సింపుల్గా. ఇప్పుడు నా నా మిషన్లోకి ఎస్ బాస్, ఒక పైథాన్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా, పిహెచ్పి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా, లేదా జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా? ఇవన్నీ ఏంది, ఫ్రీగా వచ్చే సాఫ్ట్వేర్లు కాబట్టి ఇన్స్టాల్ చేయడం ఈజీ. మరి పేమెంట్ సాఫ్ట్వేర్లన్నీ కూడా లైసెన్స్ తీసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేయడం పాసిబుల్ అయితే. ఇది మనం రియల్ టైంలో వాడి లైసెన్స్లు అవన్నీ ఇస్తాడు కాబట్టి మనం అవి చేస్తాం. ఫ్రీగా వచ్చిన సాఫ్ట్వేర్లు మనమే ఇన్స్టాల్ చేసి పడేస్తాం. ఇప్పుడు సపోజ్ లెట్సే ఎం రాసాం, రైట్, బాగుంది. ఎం రాసిన తర్వాత ఇన్స్టాల్ రాసాం, రైట్, బాగుంది. సాఫ్ట్వేర్ నేమ్ ఏంది, జావా అని రాస్తే చాలు. సాఫ్ట్వేర్ నేమ్ జావా కాకపోతే పైథాన్ రాసుకో. పైథాన్ కాకపోతే ఎస్ సమ్ అదర్ పిహెచ్పి రాసేసుకో. పిహెచ్పి కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నామే ట్రీ అనే టూల్ రాసుకో. అంటే జావా ఇన్స్టాల్ అయిపోద్ది, పైథాన్ ఇన్స్టాల్ అయిపోద్ది, పిహెచ్పి ఇన్స్టాల్ అయిపోద్ది, ట్రీ ఇన్స్టాల్ అయిపోద్ది. లేకపోతే ఇంకోటి ఉంది జెంకిన్స్, వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ జెంకిన్స్. తర్వాత వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ డాకర్. ఎం ఇన్స్టాల్ డాకర్ అంటే చాలు, డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది. డాకర్ సాఫ్ట్వేర్ దేనిలో ఉపయోగిస్తాం, డెవాప్స్. జెంకిన్స్ డెవాప్స్, ఇవన్నీ డెవాప్సే. సో డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే కంటైనర్స్ తయారు చేయొచ్చు. ఎస్, కంటైనర్స్, డిఫరెంట్ కంటైనర్స్ తయారు చేయొచ్చు. ఆ కంటైనర్స్లోనే ఇప్పుడు మన సర్వీస్ అప్లికేషన్ అంతా రన్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న కోడ్ అంతా డాకర్ కంటైనర్స్లో నడుస్తూ ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ డాకర్ సాఫ్ట్వేర్ ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఏ మల్టిపుల్ కంటైనర్స్.
ఇందాక మనం చూసామే, డిపాజిట్, పేమెంట్స్, ఆ సాఫ్ట్వేర్లన్నీ నడిసే ప్రదేశం ఇదే. కంటైనర్స్లో నడుస్తాయి. డిపాజిట్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ కంటైనర్. అర్థమైందా? వేరే సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్, విత్డ్రాల్ సాఫ్ట్వేర్ కంటైనర్. అర్థమైందా? లోన్స్ సాఫ్ట్వేర్ కంటైనర్. లోన్స్లో కూడా గోల్డ్ లోన్ సాఫ్ట్వేర్ ఒక కంటైనర్లో. అంటే ప్రతి సాఫ్ట్వేర్ అప్లికేషన్ కంటైనర్స్లో నడుస్తూ ఉందన్నమాట. అందుకోసం డాకర్ని డీల్ చేసే వ్యక్తికి మంచి శాలరీ వస్తుంది, మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో ఈ కంటైనర్స్ అన్ని మెయింటైన్ చేసే వ్యక్తి ఎవరంటే ఓ టూల్ ఉంది, దాని పేరే క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్ అద్భుతమైన ప్యాకేజ్. క్యూబర్నెటిస్, డాకర్. ఇండియాలో కాకపోయినా వేరే వేరే కంట్రీస్లో అద్భుతమైన ప్యాకేజ్ ఉంది వీటికి. మతిపోయే ప్యాకేజ్ బాస్. ఏది? డాకర్, క్యూబర్నెటిస్ రెండు టూల్సా? రెండు టూల్సే, ఇక అంతే చాలు. కానీ ఈ రెండు టూల్స్ నేర్చుకోవాలంటే కంప్లీట్గా లైనక్స్ వచ్చి ఉండాలి నీకు. ఇది ఒక డ్రాబ్యాక్. రెండు టూల్స్ని నేర్చుకోవడం 30 days పనే, కానీ అసలు విషయం లైనక్స్లో ఉంది. లైనక్స్ లేకపోతే డాకర్ అర్థం కాదు, క్యూబర్నెటిస్ అర్థం కాదు. ఇది ఒక ప్రాబ్లం. అందుకోసం మనం లైనక్స్ నుంచి రావాలా. మీరు ఎప్పుడైనా సరే డెవాప్స్ నేర్చుకోవాలంటే లైనక్స్ నుంచే రావాలా, లేకపోతే డెవాప్స్ అర్థం కాదు. అదొక బాధ. ఎస్. బట్ లైనక్స్ లేకపోతే ఏది లేదే. అంతే. జెంకిన్స్ సార్, జెంకిన్స్ అనేది కూడా లైనక్స్లోనే ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు డెవ్ సెకాప్స్ అంటారు. డెవ్ సెకాప్స్. డెవ్ సెకాప్స్. డెవ్ సెకాప్స్ అదే కోర్సే కానీ డెవ్ సెకాప్స్లో ఉపయోగించే టూల్స్ ఎస్ సోనార్ క్యూబ్. డెవ్ సెకాప్స్లో ఉపయోగించే టూల్ సోనార్ క్యూబ్. మరి ఈ సోనార్ క్యూబ్ అనే టూల్ను కూడా లైనక్స్ మిషన్లోనే ఇన్స్టాల్ చేయాలా. సోనార్ క్యూబ్ టూల్ అయినా, నెక్సెస్ టూల్ అయినా, డాకర్ టూల్ అయినా, క్యూబర్నెటిస్ టూల్ అయినా, ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ అంటే దాన్ని ఇన్స్టాల్ చేసిన ప్లేస్ లైనక్సే. బట్ ఇన్స్టాల్ చేయాలంటే తప్పకుండా ఎం కానీ డిఎన్ఎఫ్ కానీ వాడాలా. ఎస్, దీస్ ఆర్ ఆల్ ద టూల్స్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ అవర్ లైనక్స్ మిషన్. సో ఇప్పుడు మనం ట్రీజ్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయాలా. ఎట్లా? అది సింపుల్. ఎం ఎం అని రాసి, ఇన్స్టాల్ అని రాసి, ఎస్ఎస్ ట్రీ రాసేసాయి, అయిపోయింది అంతే. సో ఎం రాసి, ఇన్స్టాల్ రాసి, ఎస్ఎస్ జావా రాసాయి, అయిపోద్ది అంతే. ఎం రాసి, ఇన్స్టాల్ రాసి, డాకర్ రాసేసే, డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది అంతే. అది సార్ ఈజీగానే ఉంది. డెడ్ ఈజీ బాస్. వన్ బై వన్ నేర్చుకుంటే లైనక్స్ అంత ఈజీ వేరేది కాదు. ఎందుకంటే మొత్తం కమాండ్సే అన్ని, అంతే. సరే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ట్రీ అనే కమాండ్ నాట్ ఫౌండ్ ఉంది. ట్రీ గురించి మనం మాట్లాడుకుందాం. ట్రీ అని రాస్తే రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఎం ఇన్స్టాల్ ట్రీ, అంతే. ఎం ఇన్స్టాల్ ట్రీ, ప్రెస్ ఎంటర్ బటన్. అడుగుతుంది అదేమని బాబు, టోటల్ డౌన్లోడ్ సైజు 56K అమ్మా, ఇన్స్టాల్ సైజు 113K అమ్మా. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఇది నీకు సమ్మతమేనా? ఇది మీకు ఓకేనా? ఎస్ ఎస్, ఓకే ఓకే అంటే ఎస్ కొట్టాల. వై? వై అంటే ఏంది? ఎస్ ప్రొసీడ్ అని అర్థం. ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఎస్ ఎస్, అట్లా అనమాట. సో ఎం ఇన్స్టాల్ జావా అని కొడితే చాలు, జావా ఇన్స్టాల్ అయిపోతుంది. ఎస్సా? ఎస్ఏ. అంటే అద్భుతం అసలు లైనక్స్. అంటే కమాండ్స్ కూడా అద్భుతమే, ఈజీ, డెడ్ ఈజీ, పెద్ద విషయం ఏం కాదు. అదే విండోస్లో ఇవన్నీ చేయాలంటే చాలా రిస్క్, చాలా ప్రాబ్లం. ఎస్, అయిపోయింది. ఇట్లా ఈ మాదిరిగా ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా సరే, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సరే, అదంతా పక్కన పెడితే ఈ గొడవ మనకి ట్రీ కమాండ్ కదా. ఇప్పుడు ట్రీ అని రాసి, ఏబిసి బ్యాంక్. చూసావా? ట్రీ రాసాం, ఏబిసి బ్యాంక్ రాసాం. చూసారా? వెంటనే ఏబిసి బ్యాంక్ డిపాజిట్, లోన్స్, పేమెంట్స్, ట్రాన్స్ఫర్స్, విత్డ్రాల్ అన్నీ వచ్చేసినాయి. అంటే ట్రీ స్ట్రక్చర్ ఫార్మేట్లో డిస్ప్లే జరిగిద్ది అనమాట. దీనివల్ల డిపాజిట్స్ లోపల మరికొన్ని 20 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, 20 ఫైల్స్ కూడా ఇక్కడ అంతా డిస్ప్లే జరిగిద్ది అనమాట. ఇట్లా. దిస్ ఈజ్ కాల్డ్ అ ట్రీ స్ట్రక్చర్. సో ట్రీ స్ట్రక్చర్లో మనకి ఉపయోగిస్తున్నాం అంటే ట్రీ అనే కమాండ్ ఉంది. ట్రీ అనే కమాండ్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసి ఉపయోగించగలుగుతున్నాం, అంతే సింపుల్. ఇది యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా అలాగా సార్, ఎల్ఎస్ టైప్ చేస్తే, ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంక్ అని రాశారు అనుకోండి, ఇట్లా వస్తుంది. ఈ ఈ మోడల్ వస్తుంది అది.
ఓకే, ఒక్క నిమిషం. ఎస్, ఇది స్టోరీ. ఓకే. ఈ స్టోరీ వేరే, అది వేరే. సో ఇదేమో సింపుల్గా మనకు అర్థం ఏంది ఇది. డిపాజిట్స్, లోన్స్, పేమెంట్స్ అంటే మనకు అర్థం కాదు, ఎవరు పేరెంట్ ఎవరు చైల్డ్ అర్థం కావట్లా. కానీ ఇక్కడ మాత్రం ఎవరు పేరెంట్ ఎవరు చైల్డ్ అని అర్థమవుతుంది. ఎస్, అందుకోసం మనం ఇదేమో ఫస్ట్ మోడల్, ఇదేమో సెకండ్ మోడల్ యూజింగ్ ట్రీ కమాండ్. ఇక్కడేమో యూజింగ్ ఫస్ట్ మోడల్ యూజింగ్ ఎల్ఎస్ కమాండ్. సో ఎల్ఎస్ కమాండ్ ఉపయోగిస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది, ట్రీ కమాండ్ ఉపయోగిస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది. ఏది బెస్ట్ అంటే 100% ఇదే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ విషయం తెలిసిపోద్ది అసలు ఎవరు వీళ్ళు. ఇదిగో ఏబిసి బ్యాంక్ అనేది ఒక ఒక పేరెంట్ అని తెలిసిపోతుంది ఇక్కడ. ఆ పేరెంట్కి వీళ్ళందరూ ఎవరు, ఇదిగో నిలువు గీత. ఈ నిలువు గీత ఉందంటే దానికి సంబంధించి ఇట్లా గీతలు ఉన్నాయంటే వీళ్ళందరూ కూడా ఏబిసి బ్యాంక్కి చైల్డ్స్. అంటే డిపాజిట్ అనేది చైల్డ్ 1, లోన్స్ అనేది చైల్డ్ 2, ఇక్కడ ఇది అనేది చైల్డ్ 3, ఇక్కడ చైల్డ్ 4, ఇక్కడ చైల్డ్ 5, ఇట్లా. కాబట్టి ట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రీ స్ట్రక్చర్లో మీరు చూస్తే ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఈ డిపాజిట్లో ఒక 100 ఫైల్స్ ఉన్నాయి సార్ చూడొచ్చా. 100 ఫైల్స్ కాదు, 200 ఫైల్స్ ఉన్నా సరే ట్రీని కొడితే ఆ ఫైల్స్ లిస్ట్ అంతా కనపడుతుంది ఒక్క స్టెప్లో. అసలు ఆ ఏబిసి బ్యాంక్కి ఎంతమంది చైల్డ్స్ ఉన్నారో కూడా కనపడుద్ది ఒక్క స్టెప్లో. కానీ ఇక్కడ ఎల్ఎస్ కమాండ్ ద్వారాగా నాకు అర్థం కాదనమాట, డిఫికల్ట్గా ఫీల్ అవుతా. అలాగే ఇప్పుడు 5 ఫోల్డర్స్కి ఎట్లా అయితే రియల్ టైంలో 500 ఫోల్డర్స్ ఉంటాయి. ఎస్, కనీసం 20,000 ఫైల్స్ ఉంటాయి. అయ్యో, మరి అన్నిటినీ మేనేజ్ చేయాలంటే కష్టం కదా. అందుకోసం మనం ట్రీ కమాండ్ చక్కగా ఉపయోగించుకొని ఎక్సలెంట్గా వర్కౌట్ చేస్తాం. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు నేను ఈ స్ట్రక్చర్ ఉంది బాగానే. ఈ స్ట్రక్చర్లో నేను చూడండి. సారీ, ఇది రావాలి కదా. ఆ, ఓకే ఓకే, ఒక నిమిషం. ఓహో, ఇది అయ్యో, మళ్ళీ చేద్దాం లేదు. ఇలా నేను టైప్ చేశాను కదా, టైప్ చేయకుండానే ఇదిగో మీరు అప్ అండ్ అప్ యారో డౌన్ యారో ఉంటుంది మీ ల్యాప్టాప్లో మీద. అక్కడ మీరు ఇట్లా అప్ యారో ఇట్లా కొట్టారనుకోండి, జరిగిపోయిన కమాండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. చూసారా, మనం ఇంతకు ముందు చేసిన కమాండ్స్ లిస్ట్ అంతా వస్తూ ఉంది. అప్ యారో కొడితే, డౌన్ యారో కొడితే ఇట్లా. డౌన్ అంటే లేటెస్ట్ వన్ వస్తుంది, అప్ అంటే బ్యాక్ వెళ్ళిద్ది. అట్లా అనమాట. అలా కాదనుకుంటే హిస్టరీ, హిస్టరీ అని కొడితే మొత్తం కమాండ్స్, ఏ కమాండ్స్ ఇప్పటి వరకు నేను ఉపయోగించావో అన్ని కమాండ్స్ లిస్ట్ వస్తుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ హిస్టరీ. హిస్టరీ. అట్లా అనమాట. ఓకే, సింపుల్గా హిస్టరీని మొత్తాన్ని మనం ఏ కమాండ్స్ టైప్ చేసాం హిస్టరీ మొత్తాన్ని కూడా మరొక ఫైల్లోకి స్టోర్ చేసుకోవచ్చు. తెలుసు మీకు అది ఆల్రెడీ. ఎలాగా? ఎస్, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇదిగోండి, మీకు గ్రేటర్ దాన్ సింబల్ రాసేసి ఎస్ హిస్టరీ, లేకపోతే మనకి ఈరోజు డేట్ అంతా 13/2/2025 హిస్టరీ అని రాస్తే ఈ హిస్టరీ మొత్తం ఈ ఫైల్లోకి స్టోర్ అవుతుంది సింపుల్గా, కావాలనుకుంటే. లేకపోతే లేదు, అట్లా. ఎస్, ఓకే. ఇది ట్రీ యాక్చువల్గా. అయిపోయింది. క్లోజ్ చేస్తాం, ఒక్క నిమిషం క్లోజ్ చేస్తా. తప్పకుండా క్లోజ్ చేస్తా. అయిపోయి వచ్చింది. ఇలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇది నా స్ట్రక్చర్ బాస్. ఓకే, ఈ స్ట్రక్చర్లో మనకి ఇదిగో డిపాజిట్ అనే ఫోల్డర్ లోపల ఒక 3 ఫోల్డర్స్ కావాలి నాకు. డిపాజిట్ లోపల 3 ఫోల్డర్స్ కావాలి నాకు. అంటే ఏ ఫోల్డర్స్ అవి? అంటే ఏ ఫోల్డర్స్ అంటే సింపుల్గా డిపాజిట్ లోపల జనవరి ఫోల్డర్ కావాలా. ఓకే, తర్వాత ఫిబ్రవరి ఫోల్డర్ కావాలా. ఓకే, తర్వాత
మార్చి ఫోల్డర్ కావాలి. ఓకే, రైట్. అంటే నాకు చూడండి జాగ్రత్తగా, డిపాజిట్ ఫోల్డర్ లోపల జనవరి రావాలి, ఫిబ్రవరి రావాలి, మార్చి రావాలి. ఏంటి ఏం చేయాలా? డిపాజిట్ లోపల మాత్రమే జనవరి, ఫిబ్రవరి, మార్చి రావాలి. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏబిసి బ్యాంక్ అనేది ఏంది? పేరెంట్. ఆ పేరెంట్కి చైల్డ్ ఎవరు? డిపాజిట్. డిపాజిట్కి మళ్ళీ చైల్డ్స్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా. ఓకే, చైల్డ్స్ అంటే మీకు తెలుసు, కర్లీ బ్రేసెస్ రాసి, ఇదిగో జనవరి అని రాసి, ఇదిగో ఫిబ్రవరి అని రాసి, ఇదిగో మార్చి అని రాస్తే చాలదా? చాలిపోతుంది. ఓకే, ఇది చైల్డ్సే ఇప్పుడు ఇవన్నీ అనుకోండి. మరి ఎవరికి చైల్డ్ అవ్వాలా ఇవి? ఇవన్నీ చైల్డ్ అవ్వాల్సిన వ్యక్తి ఎవరంటే డిపాజిట్. ఓకే, డిపాజిట్ అనే దానికి చైల్డ్గా ఉండాలి ఇవన్నీ. అందుకోసం డిపాజిట్ అనేది రాసి, ఇదిగో ఫార్వర్డ్ స్లాష్ రాశాను, దాని తర్వాత కర్లీ బ్రేసెస్ రాసి జనవరి, ఫిబ్రవరి, మార్చి రాశాను. సో డిపాజిట్కి అనేది పేరెంట్ అయింది. ఈ పేరెంట్కి జనవరి, ఫిబ్రవరి, మార్చి అన్ని చైల్డ్స్గా వస్తాయి. ఓకే, బాగానే ఉంది. మరి డిపాజిట్కి పేరెంట్ ఎవరు? వాడిని ప్లస్ చేయాలి. ఏబిసి బ్యాంక్ అనేది కూడా రాయాలి ఇక్కడ. ఓకే, ఏబిసి బ్యాంక్ రాసి ఇక్కడ జస్ట్ ఎంకేడిఐఆర్ రాస్తే చాలు. ఎంకేడిఐఆర్ అయినా ఎందుకు రాయాలి? ఎందుకంటే అమ్మా లైనెక్స్, ఇదిగో ఆల్రెడీ ఏబిసి బ్యాంక్ అనే ఒక ఫోల్డర్ ఉందమ్మా, అది పేరెంట్ ఫోల్డర్. ఓకే, దాని లోపల డిపాజిట్ అనేది మరొక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ లోపల జనవరి, ఫిబ్రవరి, మార్చి అనే మరొక 3 ఫోల్డర్స్ని తయారు చెయ్యవా అని లైనెక్స్కి చెప్తున్నా. కాబట్టి ఎంకేడిఐఆర్ రాయాలి నువ్వు, అంతే సింపుల్గా. గతంలో లాగా ఎంకేడిఐఆర్ -p అవసరంలా. పేరెంట్ ఓకే, ఏబిసి బ్యాంక్ పేరెంటే. పేరెంట్ లోపల డిపాజిట్ అనేది మరొక చైల్డ్. ఈ చైల్డ్కి ఈ 3 చైల్డ్స్ని తయారు చేయని చెప్తున్నా. బట్ ఆ చైల్డ్స్ కూడా ఫైల్సా, ఫోల్డర్సా అంటే ఫోల్డర్సే. కాబట్టి ఎంకేడిఆర్ అనే కమాండ్ రాయాల, అంతే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇది వర్కౌట్ అయిద్దా ఇది? ఎస్, అవుతుందా? అవుతుంది సార్. ఎంకేడిఆర్ రాసి ఏబిసి బ్యాంక్, నేను పి అనేది ఆప్షన్ ప్రెస్ చేయట్లా. నో, ఐఎమ్ నాట్ యూజింగ్ పి. నేను పి అనేది ప్రెస్ చేయట్లా. జస్ట్ నేనేం చేస్తున్నా అంటే అయిపోయింది, లాస్ట్లో ముగిస్తా, నో ప్రాబ్లం. ఓకే, ఎంకేడిఆర్ రాశాను. ఆల్రెడీ నాకు ఏబిసి బ్యాంక్ ఉంది. ఆ తర్వాత దాని లోపల డిపాజిట్ అనేది కూడా ఒక ఫోల్డర్ ఉంది, డిపాజిట్ అనే ఫోల్డర్ ఉంది. దాని లోపల ఎస్, ఇక్కడ జనవరి కామ, ఫిబ్రవరి కామ, మార్చ్ ఈ రాయాల. కానీ డిపాజిట్ అనేది సింపుల్గా ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో ఇవన్నీ రాయాల. వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్. ఇది రాకపోతే ముక్క కూడా అర్థం కాదు. డెవాప్స్ అయినా లైనక్స్ అయినా ఏదైనా సరే అర్థం కాదు బాస్. ఈరోజు చెప్పే క్లాసే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. నిన్న క్లాస్ కూడా ఇంపార్టెంటే, అది ఫైల్స్ క్లాస్. అది ఫైల్స్ ఎలా తయారు చేయాలి. సరే, ఇప్పుడు యాక్చువల్గా తీసుకుంటే ఇక్కడ చూసారా, ఎంకేడిఐఆర్ ఒక కమాండ్, రైట్, బాగానే ఉంది. ఏబిసి బ్యాంక్ ఒక పేరెంట్, డిపాజిట్ అనేది దీని లోపల ఒక ఫోల్డర్. కానీ డిపాజిట్ లోపల మనం ఇదిగో ఈ గ్రూప్ ఆఫ్ చైల్డ్ ఫోల్డర్స్ని తయారు చేయాలనుకుంటున్నప్పుడు, ఇవి చైల్డ్ వీటికి కావాలనుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా దానికి ఇదిగో ఫార్వర్డ్ స్లాష్ రాయాలి. రాస్తే అప్పుడు ఈ డిపాజిట్కి ఇది చైల్డ్ అయింది, ఇది చైల్డ్ అవుతుంది, ఇది కూడా చైల్డ్ అవుతుంది, ఎట్లా అనమాట. అదర్వైజ్ ప్రాబ్లం. సో కాబట్టి ఎంకేడిఆర్ ఎందుకు రాశానంటే, అమ్మా లైనెక్స్ ఏబిసి బ్యాంక్ అనేది ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో డిపాజిట్ అనేది మరొక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో అవన్నీ చైల్డ్ ఫోల్డర్స్గా నువ్వు తయారు చేయి అని ఎంకేడిఐఆర్ అనేది రాశాను నేను ఇక్కడ, అంతే. పొరపాట్లో నేను గాన ఇక్కడ ఎంకేడిఐఆర్ తీసేసి టచ్ అనే కమాండ్ రాశాను అనుకో, టచ్, అప్పుడు టచ్ అనే కమాండ్ రాస్తే జనవరి అనేది ఒక ఫైల్గా తయారైద్ది, ఫిబ్రవరి అనేది ఒక ఫైల్గా తయారైద్ది, మార్చ్ అనేది ఒక ఫైల్గా తయారైద్ది. ఎందుకు? నేను ఇచ్చిన కమాండ్ టచ్ కాబట్టి. అదనమాట ఇక్కడ విషయం. ఇక్కడ ఎంకేడిఆర్ ఎందుకు ఇచ్చానంటే
ఫోల్డర్స్ తయారవ్వాలి ఇక్కడ. అవసరం గతంలో మీరు పి ఇచ్చారు కదా పేరెంట్, ఇక్కడ పి ఇవ్వలేదు, ఏంది అవసరంలా, ఆల్రెడీ పి ఈజ్ క్రియేటెడ్. P has been created, parent has been created, child has been created. Now again I am going to create one more child's inside a deposit folder. ఈ విషయం అక్కడ మరొక చైల్డ్స్ని తయారు చేస్తున్నా డిపాజిట్లో, కాబట్టి ఇక్కడ పి అవసరంలా, డైరెక్ట్ అటాక్. ఏబిసి బ్యాంక్ డిపాజిట్. సరే చూద్దాం పి అవసరం లేకుండా అవుతుందా లేదా అనేది చూద్దాం. సరే ఎంకేడిఐఆర్ ఏబిసి బ్యాంక్ డిఈపిఓ ఎస్ఐటి జనవరి ఫిబ్రవరి మార్చ్. ఎస్ ఫ్రెండ్స్, ఇది స్టైల్. ఎస్, డిపాజిట్ తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్, జనవరి తర్వాత కామా ఫిబ్రవరి. ఎస్ బాస్, ఇది వర్క్ అవుతుందా లేదా ఎవరు చెప్తారు ఆన్సర్? డిపాజిట్ లోపల జనవరి ఫిబ్రవరి వస్తుందా లేదా? వస్తుందా? సరే ఇప్పుడు చూడండి, ట్రీ రాసి ఏబిసి బ్యాంక్ చూసారా, వచ్చిందా? వచ్చేసింది. డిపాజిట్ లోపల ఫిబ్రవరి వచ్చింది, మార్చి వచ్చింది. ఎస్, అన్నీ వచ్చేసింది. సేమ్ థింగ్ అవైలబుల్. అది వచ్చేసింది. రైట్ రైట్ రైట్. అదిగోండి చూసారా, వచ్చేసింది. ఇది స్టోరీ. ఎస్ ఎస్, ఈ విధంగా మనం ఆ ఫోల్డర్ లోపల మరొక కొన్ని ఫోల్డర్స్ మళ్ళీ తయారు చేయొచ్చు. ఇప్పుడు చూస్తే ఏబిసి బ్యాంక్ అనేది పేరెంటు, ఆ పేరెంట్కి డిపాజిట్ అనేది ఒక చైల్డ్ అని మీరు ఎలా చెప్తారు సార్? ఇదిగో గీత. ఎస్ ఎస్, ఈ గీత నుంచి వస్తే చైల్డ్ అది. ఏబిసి బ్యాంక్ పేరెంట్ అనుకుంటే పేరెంట్ నుంచి వచ్చింది ఈ చైల్డ్. మళ్ళీ ఈ చైల్డ్కి జనవరి ఫిబ్రవరి, ఇదిగో గీత. ఈ గీతకి మళ్ళీ చూసారా, అంటే ఫిబ్రవరి అనేది ఒక చైల్డ్, జనవరి అనేది ఒక చైల్డ్, మార్చ్ అనేది ఒక చైల్డ్ వచ్చేసింది. మరి లోన్స్ పేమెంట్స్ వీటికి సంబంధం కాదు, ఏబిసి బ్యాంక్కి చైల్డ్స్ అవి. అందుకోసం ఇదిగో ఈ గీత, నిలువు గీతను టచ్ అయినవన్నీ కూడా ఎస్ ఏబిసి బ్యాంక్కి చైల్డ్స్ అవి. ఓకే ఓకే, ఇప్పుడు డిపాజిట్కి చైల్డ్స్ ఎవరంటే వీళ్ళు, ఇట్లా. ఎస్, ఇది యాక్చువల్ స్టోరీ. ఓకే, సో ఇది మన క్లాసు. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి కొంత, మళ్ళీ మనం మరొక క్లాస్లో మళ్ళీ చక్కగా నేర్చుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అటెండ్ అవ్వండి రెగ్యులర్ సెషన్స్. మీకు కావాలంటే రికార్డింగ్స్ వీడియోస్ ఎవరికి రాలేదో వాళ్ళు మెసేజ్ చేస్తే మళ్ళీ పంపిస్తాం. జస్ట్ దిస్ ఇస్ థర్డ్ క్లాస్ అంతే. లైనెక్స్ థర్డ్ క్లాస్, ఇది మూడో క్లాస్ మాత్రమే. ఫస్ట్ క్లాస్ ఏమో అయిపోయింది, రెండో క్లాస్ అయిపోయింది, ఈ రోజు మూడో క్లాస్ అంతే. మూడో క్లాస్లో హౌ టు క్రియేట్ డైరెక్టరీస్ చెప్పాం అంతే. హౌ టు క్రియేట్ డైరెక్టరీస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో రేపు